ఓకే ఫ్రెండ్స్, మాట్లాడండి. దిస్ ఈస్ ఎ డిస్కషన్ సెషన్. అంటే మీకు తెలిసిన ఆన్సర్స్ని చెప్తే దానికి తగ్గట్టుగా మనకి ఇప్పుడు జవాబులు రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి, పర్లేదు. ప్రెసిడెంట్ ప్రైజ్ లేదు. హలో చెప్పు వెంకన్న. ప్రెసిడెంట్ మోయబీలు ఇస్రాయల్ ప్రజలకు యుద్ధంగా నిలిచిన వారు ఒకటి, రెండు విగ్రహారానికి ఎక్కువ వాళ్ళు ప్రేరేపితమైన వారు. కాకపోతే రూతు దేవుడి దృష్టిలో మోయాబరాలు అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో దేవుడికి విధేయురాలైంది, లోబడింది. విశ్వాసంతో తన ప్రవర్తన బట్టించి అది దేవుడు అంగీకారమైందనేసి అనుకుంటున్నాను. దేవుడు అందుకే ఆమె తిరస్కరించలేదు అనుకుంటున్నాను. విగ్రహారాధన విడిచిపెట్టింది, తన అత్తనే తను అనుకరించింది కాబట్టి దేవుడు దాని దృష్టిలో రోజు హృదయాన్ని చూశాడని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇంకా ఎవరైనా? ఓకే, గుడ్ తేజ్. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకెవరైనా జవాబు చెప్పాలనుకుంటే కనుక మీకు సమయం ఇవ్వబడింది. సుధా సిస్టర్, సుశీల సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, సుప్రియ గారు, పద్మ గారు, ఇట్లా ఎవరైనా పర్లేదు. సారా సిస్టర్, క్రిస్టఫర్ గారు, మీకు తెలిసిన ఆన్సర్స్ని షేర్ చేయండి. ఓకే, మంచిది. టైం అవుతుంది, మనం తర్వాత డిస్కస్ చేద్దాం. రూతు గ్రంథం మనం చూసినప్పుడు బైబిల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి ఆ, స్త్రీల మీద రాయబడినటువంటి, స్త్రీల పేరుతో రాయబడినటువంటి పుస్తకాలు రెండు మనకు కనిపిస్తాయి. అది కూడా పాత నిబంధనలో కనిపిస్తాయి. పాత నిబంధన చూసినప్పుడు మరి ఎదురు యూదులు ఆచారం ప్రకారంగా యూదుల యొక్క పద్ధతి ప్రకారంగా ఈ స్త్రీలకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత చాలా తక్కువ. వాళ్ళు చేసేటటువంటి ప్రార్థనలో కూడా ఏమని ప్రార్థన చేసేవారు అంటే, ఏ ప్రభువా, నీవు నన్ను ఈ కుక్కగా నైనను అలాగే స్త్రీగా నైనను పుట్టించినందుకు నీకు వందనాలు అని చెప్తారు. అలాంటి మాటలు ఉపయోగించేటటువంటి పద్ధతులు ఉన్నాయి. కానీ దేవుడు స్త్రీ పేరు మీద ఉండేటటువంటి రెండు పుస్తకాలు ఇవ్వటం అనేది దేవునికి ప్రతి ఒక్కరు కావాలి అనడానికి ఇది ఒక రుజువుగా మనము చూడొచ్చు అన్నమాట. అయితే ప్రాముఖ్యంగా రూతు గ్రంథం మనము చూద్దాం. ఈ దినం ఎస్తేరు, రూతు ఉండేటటువంటి పుస్తకాల్లో రూతు ఎందుకొరకు రాయబడింది? ఇక్కడ మనం ఈసారి చూసాం. ఈ న్యాయాధిపతుల గ్రంథము, సమూయేలు గ్రంథం కూడా మీరు విన్నారు ఆల్రెడీ. ఈ న్యాయాధిపతులు, సమూయేలు, ఈ గ్రంథాలు రెండు కూడా మధ్యలో ఉండేటటువంటి పుస్తకము రూతు. ఇక్కడ న్యాయాధిపతులు గ్రంథం చదివితే, ధ్యానిస్తే చాలా చిరాకు వస్తుంది. దేవుడు ఇన్ని కార్యాలు వారి జీవితంలో చేస్తే, ఇంత పాపము, ఇంత వారి జీవితాల్లో దుస్థితి, ఈ రకంగా వాళ్ళు జీవించడం, ఇవన్నీ కూడా మరి వాళ్ళు హేయమైనటువంటి వారిగా, మరి అసహించుకునేటటువంటి వారిగా ఇశ్రాయేలీలు వాళ్ళకి మనకు కనిపిస్తారు అన్నమాట. ఇప్పుడు ఏదైనా ఒక సన్నివేశం చూసుకున్నట్టయితే మనము మరి చాలా బాధతో, హృదయ వేదనతో ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటిదే న్యాయాధిపతుల గ్రంథం. దేవుడు మరి ఆ యొక్క చివరి మాటను వాక్యంలో చూసినప్పుడు, ప్రతివాడును తన ఇష్టానుసారంగా ప్రవర్తించు వచ్చును అనే మాట మనము లాస్ట్ టైం కూడా వాటిని చూసాం. ఇవన్నీ కూడా చివరి 3 అధ్యాయాలు ఇంకా క్రూరంగా, మరి ఎంతో మరి
హృదయాన్ని బాధించేటట్లుగా ఉంటాయి. అలాగే కొంతమంది న్యాయాధిపతులు వారు మరణించిన తర్వాత జరిగినటువంటి సన్నివేశాలు ఇవన్నీ కూడా చాలా చాలా దారుణాతి దారుణంగా ఇక్కడ మనకి కనిపిస్తది. అయితే ఇదంతా కూడా మనము పక్కన పెడితే ఈ సమూయేలు గ్రంథములో దేవుడిని మరి వాళ్ళు వద్దని దేవుడు రాజుగా ఉండేటటువంటి పద్ధతిని పోగొట్టుకొని మనుషులకు రాజుగా కావాలని కోరుకునేటువంటిది సమూయేలు గ్రంథం. ఈ సమూయేలుకు అదొక మ్, న్యాయాధిపతులకు ఒక మధ్యలో ఉండేటటువంటి బ్రిడ్జ్ రూతు గ్రంథం. ఇది ఒకసారి మనం చూడండి. కొంతమందికి కొన్నిసార్లు మనం చూసినప్పుడు అప్పటికే విపరీతమైనటువంటి బాధ, అప్పుడు కొద్దిపాటి సంతోషం, తర్వాత మళ్ళీ ఒక రకమైనటువంటి ట్రాజడీ ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాగే న్యాయాధిపతుల గ్రంథం చూసినప్పుడు చాలా దుఃఖము, కన్నీరు, బాధ ఎలా ఉంటుంది. తర్వాత వచ్చేసరికి మాత్రము మనం చూసినప్పుడు ఈ యొక్క రూతు గ్రంథం చదివినప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, నెక్స్ట్ పేజ్ ఒకసారి తిప్పమా. రూతు గ్రంథము మనం చూస్తే ఒక ప్రేమ గాథ, భక్తికి విమోచనకు మధ్య ఉండేటటువంటి ఉండేటటువంటి మాటలు మనం చూడొచ్చు అన్నమాట. నెక్స్ట్ పేజ్ కృప, నెక్స్ట్ స్లైడ్ చూపించు. వస్తున్నాను. ఓకే, మంచిదండి. ఇక్కడ మనం చూసినప్పుడు రూతు గ్రంథము ఎలాంటిదేనంటే ఒక ఆ, ఒక ప్రేమ కథలాగా కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే భక్తి ఇందులో మనం చూస్తాం. అలాగే విమోచనకు నిదర్శనంగా మన ఈ యొక్క పుస్తకాన్ని చూడొచ్చు. ఇది మౌనపాలైనటువంటి ఒక స్త్రీ గురించి చెప్తున్నటువంటి జీవిత కథ. అలాగే తన ప్రజలను, తన దేవతలను విడిచిపెట్టి, ఇందాక సహోదరులు తేజ చెప్పినట్లుగా తన ప్రజలను విడిచిపెట్టారు, తన దేవతలను విడిచిపెట్టారు. ఇస్రాయేలీ ఇస్రాయేలీలతో చేరిపోవడం కోసం ఇస్రాయేలీలు మరి దేవుడు తన దేవునిగా అంగీకరించినటువంటి ఒక మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఆమె ఉండటం అనేది మనం చూడొచ్చు. ఇశ్రాయేలీలు దేవుడు వారి యొక్క అవిధేయత శక్తి స్థితిలో ఉండేటట్టు మోయాబీరాలైనటువంటి అన్య స్త్రీ దేవుని మీద విశ్వాసం ఉంచిన తీరు మనల్ని ఆశ్చర్యపరుస్తారు. న్యాయాధిపతుల గ్రంథం చదివాము. న్యాయాధిపతుల గ్రంథం చదివినప్పుడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తే ఎంతగా మరి ఇశ్రాయేలీలే పాపం చేశారు, ఇశ్రాయేలీలే దుస్థితిలో ఉన్నారు, ఇశ్రాయేలీలే ఏమైనా కార్యాలు చేశారు. ఇలాంటి పద్ధతి వారు అవలంబిస్తున్నటువంటి పరిస్థితులలో మరి ఒక అన్య దేశపు స్త్రీ దేవుని కొరకు నిలబడటం అనేది, మరి దేవుని కొరకు బ్రతకటం అనేది చూసినప్పుడు అది చాలా మనకి ఆశ్చర్యం కల్పిస్తుంది అన్నమాట. ఎందుకనంటే అందరూ కూడా ఇశ్రాయేలీల్లో మనం చూసినట్లు లాస్ట్ మాట చూసినప్పుడు తమ తమ రాజు లేడు కాబట్టి తమకు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు నడిచేటటువంటి దుస్థితిని మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క విషయంలో ఏమను కనిపిస్తుంది, ఆమె అన్య దేశపు స్త్రీ అయినప్పటికీ కూడా దేవుని మీద ఉంచినటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము, మరి తను ఉంచినటువంటి తీరును బట్టి, తను కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి దేవుడు తనకి ఇచ్చినటువంటి ఆధిక్యత మరి ఈ పుస్తకముగా మనం కూడా చెప్పొచ్చు అన్నమాట. తన జీవితాన్ని లెక్కించటము, తన మరి తన సన్నివేశములు, తన జీవితంలో జరిగినటువంటి సన్నివేశాలను క్రోడీకరించడం అనేది ఒక అంతకంటే మించినటువంటి ఇంతవరకు మనం చదవగలుగుతున్నామని అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి తన జీవితానికి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యతగా మనము చూడవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క స్త్రీ దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభు వారిని మరి కలిగి ఉన్నటువంటి మరి స్త్రీగా, మరి ఆ యొక్క ఓబేదు కుమారుడైనటువంటి బోయజుకు మరి భార్యగా దీవింపబడి దావీదుకు తాతమ్మగా ఆమె మరి రావటం అనేది, క్రీస్తు వంశావళిలో చేర్చబడటం అనేది చాలా మంచిది. కాబట్టి ఇక్కడ రూతు అనేటటువంటి మాటను మనం చూస్తే, రూతు అనేటటువంటి పేరు చూసినప్పుడు హీబ్రూ పదం. ఈ యొక్క హీబ్రూ పదానికి మరి శీర్షిక ఏంటంటే
ఇక్కడ మోయాబీలు అనబడినటువంటి మోయాబీల్లో హీబ్రూ యొక్క పదాన్ని ఎలా మార్చారంటే రీత్ అనేటటువంటి మాటగా ఉండేది మాట. అయితే దీనికి ఉండేటటువంటి అర్థం ఏంటంటే స్నేహము అని అర్థం వస్తుంది. అయితే సెప్టిజెంట్స్ గ్రీక్లో హీబ్రూ కొన్ని కొన్ని ఇవి అరమిక్ భాషలో రాయబడ్డాయి అని ఉంటుంది కదా, మనకు చూస్తాం. అయితే గ్రీకు, అరమిక్, హీబ్రూ భాషల్లో అలాగే రాయబడినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క అరమిక్ భాష, గ్రీకు సెప్టిజెంట్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు దీన్ని రౌత్ అనేటటువంటి లాటిన్ పదం రూత్గా తర్జుమా చేయటం అనేది జరిగిందన్నమాట. కాబట్టి సెప్టిజెంట్స్ ఎవరైతే బైబిల్ యొక్క గ్రంథకర్తలు ఉన్నారో సెప్టిజెంట్స్ని అనటం అనేది మనము చూస్తాం. ఇది బిబ్లియాలజీలో మీరు నేర్చుకుంటారు. ఆ యొక్క మాట అనేది రూతు గ్రంథము చూసినప్పుడు న్యాయాధిపతులు మొదటి సమయాలకు ఒక మధ్య ఉండేటటువంటి గ్రంథముగా బ్రిడ్జిగా మనము చూడొచ్చు. అయితే ఇక్కడ చూసినప్పుడు ఈ గ్రంథం రచయిత ఎవరు అనేటటువంటి చూసినప్పుడు నెక్స్ట్ స్లైడ్ దాన్ని చూడొచ్చు. రచయిత ఎవరు అని అంటే నిజానికి చెప్పాలని అంటే ఇది ప్రశ్నార్థకంగానే ఉంటుంది. ఎందుకనంటే ఈ గ్రంథం రచించింది ఎవరు అనేది స్పష్టత అనేది లేదు. కొంతమంది అభిప్రాయం ప్రకారంగా సమూయేలు అనేటటువంటి మాటను ఉపయోగిస్తారు. కొంతమంది దావీదు పట్టాభిషేకానికి ముందుగానే సమూయేలు మృతి చెందాడు కాబట్టి దావీదు మరి గురించి ప్రస్తావించబడింది కాబట్టి ఇది అతని కాలంలో సమూయేలు కాలంలో కాదు అనేది కూడా ఒక రకమైనటువంటి డిస్కషన్స్ అనేవి ఈ పుస్తకం మీద ఉన్నాయన్నమాట. ఈ యొక్క ఎవరు రూతు గ్రంథాన్ని ఎవరు రచించారు అనేదానికి 2 రకాలైనటువంటి వ్యత్యాసాలు మనం చూడొచ్చు. కాబట్టి కంప్లీట్గా ఫలానా వ్యక్తి అనేటటువంటిది చూడలేము. కొంతమంది మాత్రం సమూయేలే అని నిర్ధారిస్తూ ఉంటారు. దానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే ఇందులో ఏంటంటే వంశావళిలో సమూయేలు ప్రస్తావన అనేది ఇక్కడ ఉండదు. కానీ ఈ యొక్క గ్రంథం రచయిత ఎవరు అనేటనుకుంటే మరి ఆధ్యాత్మికమైనటువంటి భాషాపరమైనటువంటి సౌందర్యాన్ని బట్టి బైబిలు మరి ఈ యొక్క పుస్తకము విశేషమైనటువంటి ఆదరణను సంతరించుకోవటం అనేది మనము చూడొచ్చు అన్నమాట. అయితే తాల్ముద్ సాంప్రదాయం ప్రకారంగా చూసాం కదా, పాత నిబంధన తాల్ముద్, ఈ యొక్క తాల్ముద్ సంప్రదాయం ప్రకారంగా సమూయేలు అనేది చెప్తారు. సమూయేలే దీని యొక్క గ్రంథకర్త అని. ఎందుకనంటే తాల్ముద్ అంటే సెప్టిజెంట్స్, గ్రీక్ సెప్టిజెంట్స్, అలాగే ముందున్నటువంటి వారు ఎవరైతే హీబ్రూ అది గ్రంథకర్తలు తాల్ముద్ అనేటటువంటి మాటను మనం చూడొచ్చు. వీళ్ళు ఇలా ఉన్నారు అని అంటే దీని గురించి వాళ్ళు సమూయేలే అని ప్రస్తావిస్తారు అన్నమాట. 2 రకాలైనటువంటి ఉన్నాయి. స్పష్టత అనేది కొద్ది వరకు లేదు అనేటటువంటిదే మనము చూడొచ్చు. తర్వాత చూసినప్పుడు కాలం ఏ కాలం అనేది మనం చూస్తే ఈ యొక్క పుస్తకంలో ఉండేటటువంటిది 4 విశిష్టమైనటువంటి సన్నివేశాలు కలిగినటువంటిదిగా ఉంది. 4 రకాలైనటువంటి విశిష్ట సన్నివేశాలను కలిగి ఉంది. ఒకటి ఏంటంటే మొదటి అధ్యాయం చూసినప్పుడు మోయాబు దేశము, అలాగే రెండవది బెత్లెహేము నందలి పొలము, బెత్లెహేము నందలి నూర్చెడి కలము, మూడవది, నాలుగవది బెత్లెహేము పట్టణం. ఈ 4 కాలాలు. అయితే ఇది చూసినప్పుడు ఏంటి దేనికోసం అని అంటే మొదటిది మోయాబు నందు గడిపినటువంటి కాలం. మోయాబు ఏంటంట మృత సముద్రానికి దక్షిణాన ఉండేటటువంటి దేశం. కాబట్టి మోయాబీలు ఇందాక మనం చెప్పాం లోతు సంతానం నుండి వచ్చినటువంటి వారు. మరి కృప చెప్పినట్టు లోతు సంతానం నుండి వచ్చినటువంటి వారు. అయితే వాళ్ళలో కెమోష్, అలాగే
ఇతరమైనటువంటి అన్య దేవతలను ఆరాధించేటటువంటి వారు మోయాబీలు. కెమోష్ మరి అలాగే ఇతరమైనటువంటి అన్య దేవతలను వీళ్ళు ఆరాధిస్తారన్నమాట. అయితే వీరు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వారు. ఇశ్రాయేలీయులు ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి వాళ్ళమాట వీళ్ళు. అందుకనే మొదటి పోరాటం మనం ఎక్కడ చూస్తామంటే న్యాయాధిపతులు 3వ అధ్యాయం 12-30 వచనంలోను. రెండవ పోరాటం ఎక్కడనంటే మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయము 47 వచనంలో మనము చూడొచ్చు మాట. కాబట్టి ఈ యొక్క రూతు గ్రంథము మొదటి యుద్ధానికి అలాగే 2 శతాబ్దాల తర్వాత మరియు రెండవ యుద్ధానికి 80 సంవత్సరాలకు ముందు చెందినటువంటి గ్రంథం అని శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం. కాబట్టి ఈ గ్రంథము ఇంకొక వ్యూ అనేది ఉంది. ఎప్పుడు కూడా రియలాజికల్గా మనం ఆలోచించాలి ఏంటంటే ఏది కూడా కరెక్ట్ అనేది కాదు, కానీ భిన్నాభిప్రాయాలు అనేవి ఉంటాయి. ఒక రకంగా ఒక్కొక్క రకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి బైబిల్ పండితులు అన్నీ కూడా మనం చదవాలి, అన్నిటిని మనం నేర్చుకోగలగాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. అయితే మాటల ప్రకారం కాదు, కానీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ఉండేవి మనం చూడాలి. హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్రకారంగానే మనము అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సబబు అనేది కూడా మనం ఆలోచించాలి. కాబట్టి ఏదో ఇదే కరెక్ట్ అనేటటువంటిది కాదు, కానీ హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్రకారంగానే మనం ఏ గ్రంథానికైనా దాని యొక్క ప్రాముఖ్యత ఉండేది. ఎందుకనంటే బైబిల్ గ్రంథం చాలా వేల నాటి పుస్తకం కాబట్టి అప్పుడు ఉండేటటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం తాల్ముదు, అలాగే ఇంకా గ్రీక్ సెప్టిజెంట్స్, ఇలాగా ఎవరెవరైతే చరిత్రకారులు ఉన్నారో హీబ్రూ చరిత్రకారులు, అలాగే గ్రీకు, అరమికు, ఇలాగ చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడో వారి గురించి లిఖించినటువంటి పుస్తకాల ద్వారా ఒక్కొక్కటిగా మనము దాన్ని చరిత్ర బైబిల్ గ్రంథకర్తలు ఒక్కొక్కటి సేకరించి మనకి ఒక సమూహంగా ఇచ్చారన్నమాట. కాబట్టి మన ఆలోచనలు కాదు, లేకపోతే ఎక్కడో విన్నాము ఇదే కరెక్ట్ అనేది కూడా కాదు. ఎవరు ఎన్ని రకాలైనటువంటి చెప్పినా సరే దాన్ని మనం స్టడీ చేసేటటువంటి వారే ఉండాలి. అది థియాలజికల్గా స్టూడెంట్స్కి ఉండేటటువంటి గొప్ప లక్షణం. కాబట్టి రూతు గ్రంథం మొదటి యుద్ధానికి ముందు, అలాగే రెండవ యుద్ధం తర్వాత 80 సంవత్సరాల ముందు జరిగినటువంటి సంఘటనని వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, మరికొంతమంది ఎప్పుడు చెరకు వెళ్ళారు వీళ్ళు మనకు తెలుసు. ఆ యొక్క చెరలో ఫస్ట్ టైము యెహోషువ గ్రంథం చెప్పినప్పుడు కాంక్వరర్ స్టేజ్ అని, అలాగే జడ్జెస్ స్టేజ్ అని, అలాగే యునైటెడ్ కింగ్డమ్ స్టేజ్ అని, పొయిటిక్ కింగ్డమ్ స్టేజ్ అని, ఇలాగా కొన్ని స్టేజెస్ ఓల్డ్ టెస్టిమెంట్ది కొన్ని స్టేజెస్ కోసం చెప్పడం జరిగింది. వీలైతే మీకు మరలా అది పీపీటీ అనేది పోస్ట్ చేస్తారు. ఒకసారి మీరు దాన్ని చూస్తే మీకు చాలా అది ఉపయోగం. ఫ్యూచర్లో కూడా బైబిల్ను ధ్యానించేటప్పుడు అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఎవరికైనా పర్సనల్గా కావాలని అంటే లేటర్ మన కృపను అడిగినట్టయితే వాళ్ళు మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ చెరలోకి వెళ్ళిపోయినటువంటి కాలంలో రాయబడినటువంటి పుస్తకం అని కొంతమంది పైపరు, ఐస్పెల్డ్, కువెన్ వెల్సన్ అనేటటువంటి బైబిల్ పండితులు వాదిస్తూ ఉంటారు అన్నమాట. కాబట్టి క్రింది కారణాన్ని బట్టి కొన్ని కారణాలు రూతు గ్రంథము దావీదు పాలనందు రాయబడి ఉండొచ్చని నమ్ముటకు కొంత అవకాశం ఉంది. కాబట్టి దేనికైతే ఎక్కువ ప్రయారిటీ ఉంటుందో దాన్నే మనం విశ్వసించాలి. దావీదు కాలంలో రాసిన గ్రంథం అనడానికి రుజువులు కొన్ని ఉన్నాయి. అవి మీకు ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఏంటి ఆ కాలాల్లో ఉండేటటువంటి వివరణ అంటే, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా న్యాయాధిపతులు ఏలిన దినములయందు అనేటటువంటి మాటను మనం మొదటగా చూస్తాం. న్యాయాధిపతులు ఏలినటువంటి దినములందు అనేటటువంటి మాటను చూసినప్పుడు, కాబట్టి అది మొట్టమొదటిగా ఒక ఎవిడెన్స్ మాట. ఇప్పుడు జరిగిన సంఘటన రూతు అని అంటే న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటన. అందుకే నింద వివరణలో కూడా న్యాయాధిపతులందరూ కూడా ఆ యొక్క కాలంలో ఇశ్రాయేలీయులు చెడిపోయే స్థితిలో ఉన్నారు, కానీ అన్య దేశపు స్త్రీ అనేటువంటి రూతు మాత్రము దేవుని కొరకు విశ్వాసంగా బ్రతికింది. కాబట్టి ఈమె ధన్యురాలు అనేటటువంటి విషయాన్ని మనము చూడటం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఇంకొకటి రెండవ ఎవిడెన్స్ ఏంటంటే 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా, రూతు గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం ప్రకారంగా పూర్వము జరిగిన మర్యాద అనేటటువంటి మాట
ఉంటదన్నమాట. మర్యాద, పూర్వపు మర్యాద ప్రకారంగా అనేటటువంటి మాటను మనం చూసినప్పుడు అది ఒక ఆచారకరమైనటువంటిది యూదులకు, ఇశ్రాయేలీయులకు. కాబట్టి ఇది అప్పటికి వాడుకలో లేనటువంటి పదం మాట. కాబట్టి వాడుకలో లేని పదాన్ని అప్పుడు రచయిత ఉపయోగించడం జరగదు. కాబట్టి వాడుకలో ఉండేటటువంటి మాటలనే ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఇది దావీదు కాలంలో రచించినటువంటి గ్రంథం అని రెండవ ఎవిడెన్స్ అనేది ఉంది. మూడవది ఏంటంటే 4వ అధ్యాయం 17-21 వచనంలో ఏమని ఉందంటే దావీదు పేరు ప్రస్తావించబడింది. కాబట్టి దావీదు తరువాత వారి పేర్లు ఏవి కూడా లేవు. దావీదు పేరే ఉంది. దావీదు తర్వాత ఇంకెవరు ఉన్నారు? సొలొమోను, వీరందరూ కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళెవరి పేర్లు లేవు. దావీదు పేరు మాత్రమే ప్రస్తావించబడింది. కాబట్టి ఈ గ్రంథము దావీదు పాలన తరువాత వ్రాయబడింది అనడానికి రుజువు మాట. కాబట్టి రుజువుగా మనకి కనబడుతుంది. కాబట్టి రూతు గ్రంథంలో సన్నివేశాలన్నీ మొత్తము 12 సంవత్సరాల కాల వ్యవధి. రూతు గ్రంథము టైం పీరియడ్ ఎంత అంటే టైం పీరియడ్ 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు టైం పీరియడ్ కలిగినటువంటి యొక్క గ్రంథము ఏం జరిగింది అని అంటే ఖచ్చితంగా మనం చూసినప్పుడు న్యాయాధిపతుల కాలము తర్వాతనే జరిగినటువంటిదిగా ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి న్యాయాధిపతుల కాలము తర్వాత ఎప్పుడు అని అంటే 1375 సంవత్సరం క్రీస్తుకు పూర్వం. అలాగే దావీదు కాలం ఇప్పుడు 1000 సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి మధ్యలోనే జరిగినటువంటి సంభాషణ అనేటటువంటి విషయం కూడా మనము చూడవచ్చు మాట. కాబట్టి 4 విశేషమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయి. ఆ 4 సన్నివేశాలు కూడా మనం ఇప్పుడు చూస్తాం. ఒకటి ఏంటి? మొదటిది మొదటి అధ్యాయం 1వ వచనం ప్రకారం న్యాయాధిపతులు ఏలిన కాలంలో అనేది చూస్తున్నాం. 4వ అధ్యాయం 7వ ప్రకారంగా మర్యాద చొప్పున అనేటటువంటి మాట. దానికి అలాగే దావీదు పేరు 4వ అధ్యాయంలో 17వ వచనంలో దావీదు పేరును ప్రస్తావించబడింది. కాబట్టి అదొక కారణాన్ని చూపడం జరిగింది చరిత్రకారులు. ఇంకొక కారణము, చివరి కారణం ఏంటంటే ఇది 12 సంవత్సరాల కాల వ్యవధి కనుక ఈ యొక్క 12 సంవత్సరాల కాల వ్యవధి 1375 నుండి 1050 సంవత్సరాల మధ్యలో రచించినటువంటిదిగా 4 కారణాల చేత దీన్ని చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి చూసినప్పుడు తర్వాత రూతు గ్రంథంలో క్రీస్తు అనేటటువంటిది మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ని చూద్దాం. రూతు గ్రంథంలో క్రీస్తు. రూతు గ్రంథంలో మరి క్రీస్తుని చూసినప్పుడు ఈ సమీప బంధువు ధర్మము అనేది మనం చూడొచ్చు. 3వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా సమీప బంధువు ధర్మం. సమీప బంధువు ధర్మం ఏంటి అని అంటే ఇది ఇంగ్లీష్లో కిన్స్మెన్ రిడీమర్ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. కిన్స్మెన్ రిడీమర్ అయితే మరిది ధర్మము ఎవరైనా వివాహం చేసుకున్నటువంటి స్త్రీ యొక్క భర్త చనిపోతే తను విధవరాలుగా ఉండిపోద్ది. అయితే యూదుల యొక్క పద్ధతి ఏంటి? దేవుడు వారికి ఇచ్చింది ఏంటంటే వారు ఫలించి అభివృద్ధి పొందాలి, పిల్లలు కనాలి. అయితే మరి భర్త చనిపోయిన స్త్రీ పిల్లలు కనటానికి వీలు లేదు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే కుటుంబీకుల్లో ఉన్నారో, తను భర్త చనిపోయిన తర్వాత తన కుటుంబీకులు ఎవరైతే ఉన్నారో మరిదిగా, వాళ్ళు మరిది ధర్మాన్ని జరిగించాలి. వారితో పోయి పిల్లల్ని కనాలి. కాబట్టి ఇది వాళ్ళ లేవి కాండంలో మరి ద్వితీయోపదేశ కాండాలలో చెప్పబడినటువంటి మాట. కాబట్టి ఇక్కడ సమీప బంధువు ఉండేటటువంటి మాటను మనం చూసినప్పుడు ఈ సమీప బంధువు విమోచన కార్యాన్ని జరిగించాలి. ఆమె విధవరాలుగా అయిపోయింది కాబట్టి ఆ విధవరాలుతనాన్ని పోగొట్టి మరలా మరి భార్యగా అలాగే బిడ్డల తల్లిగా చేసేటటువంటిది విమోచన రక్త సంబంధికుడే ఉండేటటువంటిది చేయాల్సింది. ఎందుకనంటే ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయం 5వ వచనం ప్రకారంగా 7 నుండి 10 వచనం ప్రకారంగా ఈ మాటలు మనము చూస్తామన్నమాట. కాబట్టి ఎవరు ఇక్కడ చేయాల్సింది అని అంటే వారి సమీప బంధువుడే చేయాలి. విమోచన క్రయధనము చెల్లించినటువంటి వాడుగా ఉండాలి. అయితే ఎలా చేయాలనే దానికి కూడా
దానికి ఆన్సర్ అనేది మనము చూడొచ్చు. ఎలా చేయాలి? దీని అంతటికి కూడా వాడు చేయటానికి మనస్సు కలిగినటువంటి వాడే, విడిపించటానికి ఆమెను విధవరాలితనం నుండి విడిపించటానికి ఇష్టము గలవాడి ఉండాలి తప్ప, ఇష్టం లేని వాడికి ఉండి వాడిని కట్టబెట్టడం అనేది అది మంచిది కాదు. అది ద్వితీయోపదేశ కాండంలో దేవుడు అలా చెప్పలేదు. కాబట్టి ఇష్టము గలవాడై ఉండి చేయించాలి. స్వతంత్రత గల వ్యక్తిగా ఉండాలి అతడు. తనకు తానే చేయటానికి ఇష్టపడాలి తప్ప, ఎవరో బలవంతం చేస్తే తన వదినను వివాహం చేసుకోవడం అనేది కూడదు. కాబట్టి ఇక్కడ బైబిల్‌లో ఉండేటటువంటి వారికి ఇవ్వబడినటువంటి ప్రాథమికమైనటువంటి విషయాల్లో ఇదొకటి మనం గమనించాలి. అందుకని సమీప బంధువుడు తన విధవరాలితనాన్ని పోగొట్టుతాడు. అలాగని తనకు పిల్లలు కని ఇశ్రాయేలీయులకు వారిని సంఖ్యాబలాన్ని కొరకు, అలాగని వారిని పెంచి పోషించటం కొరకు, వృద్ధి కొరకు ఉండటానికి మనం చూడొచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేయాలి? ఏ విధంగా యేసు ప్రభువు దీనితో అనుసంధానమైనది అనంటే, మన విమోచకుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్న విషయం మనకు తెలుసు. కాబట్టి ఇతడు ఇక్కడ సమీప బంధువుని యొక్క లక్షణం ఏంటి? కిన్స్‌మన్ రిడీమర్ అంటే తనకు తానుగానే ఎవరు బలవంతం లేకుండానే మరి విమోచించాలి. అలాగని యేసుప్రభు వారు కూడా తనకు తానుగానే మరి బలియాగముగా మన కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. మన పాపాన్ని, శాపాన్ని తొలగించాడు. నిత్య జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడిగా, విమోచకుడిగా రాయబడింది. కాబట్టి ఈ యొక్క సమీప బంధువు అనేటటువంటి మాటకు ఏంటనంటే హెబ్రూలో గోయల్ అనేటటువంటి పదం సూచిస్తుంది. గోయల్ అంటే సమీప బంధువు అని అర్థం. ఈ గోయల్ సమీప బంధువు అనే మాట 13 సార్లు బైబిల్లో రాయబడింది. 13 సార్లు ఈ యొక్క పుస్తకంలో రాయబడినటువంటి పదము. కాబట్టి ఇంకా చూసినప్పుడు ఈ యొక్క గ్రంథము క్రీస్తుతో మరి అనుసంధానంగా మనం చూడొచ్చు. కాబట్టి ప్రతి ఈవెంట్ కూడా, ప్రతి బుక్‌లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపిస్తారు. 66 పుస్తకాలు ఉంటే 66 పుస్తకాల్లో కూడా క్రీస్తు ప్రభువుని మనం చూడాలి. అలా చూడలేని పక్షంలో అది మనకు ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి పుస్తకంలో కూడా, ప్రతి అధ్యాయంలో కూడా మనము క్రీస్తు వారికి అనుసంధానం చేసేటటువంటిది ఉంటేనే అది బైబిల్‌లో చేర్చబడింది. లేని పక్షంగా అది మన సంఘానికి కానీ, మనకు కానీ ఎటువంటిది ఉపయోగం అనేది లేదు అనే విషయాన్ని కూడా మనము బైబిల్ ధ్యానించేటప్పుడు చూసుకోవాలి. కాబట్టి సమీప బంధువు అనేటటువంటి మాట కిన్స్‌మన్ రిడీమర్ అనేది యేసుక్రీస్తు ప్రభు వారికి సూచనగా ఉంది కనుకనే ఇది రూతు గ్రంథము ఇందులో బైబిల్ గ్రంథంలో చేర్చబడింది, పుస్తకాల్లో చేర్చబడింది. అలాగే దావీదు వారి వంశం నుండి వచ్చాడు కనుకనే, యేసుక్రీస్తు దావీదు వంశంలో వచ్చాడు కనుకనే తన యొక్క మరి పుస్తకం చేర్చబడినటువంటి విషయం కూడా మనము చూడాలి. తర్వాత దాని యొక్క మూలాలు, రూతు గ్రంథం యొక్క మూలాలను ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి రూతు గ్రంథం యొక్క మూలాల్లో మూల పదం ఒకటి చూసినప్పుడు, మూల పదంలో గోయల్ అనేటటువంటి మూల పదాన్ని చూసాం. ఆల్రెడీ మనం దాన్ని వివరించుకున్నాం. అది అలాగే మూల వాక్యాలు ఏంటంటే మొదటి అధ్యాయం 16 వచనంలో నీ జనమే నా జనము, నీ ప్రజలే నా ప్రజలు అనేటటువంటి, నీ దేశమే నా దేశము, నీ దేవుడే నా దేవుడు. అది చాలా గొప్ప స్టేట్మెంట్. అయితే ఇది మూలవాక్యంగా చూడొచ్చు. మూలవాక్యం ఎందుకు అని అంటే అంత గొప్ప మాట అది తను హృదయాంతరంగంలో నుండి వచ్చిందే తప్ప ఏదో పైపైన పొడి భక్తితో కాదు అనేటటువంటి విషయం కూడా మనం అక్కడ అవగాహన చేసుకోవాలి. ఆ మాటను బట్టే ఈ పుస్తకంలో ఉండేటటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఎంతగానో మరి తన జీవితంలో దేవుడు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను కూడా మనం చూడొచ్చు. 3వ అధ్యాయం అలాగే ఇంకొక మూలవాక్యం ఉంది. 3వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా, నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అనే మాట. ఎందుకంటే ఆమె తన జీవితం చెల్లాచెదరైపోయినప్పుడు, తను అన్నీ కోల్పోయినప్పుడు మరి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి స్త్రీగా ఉంది కనుకనే దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను మనం చూడొచ్చు. అందుకనే నిన్ను యోగ్యురాలు అని అందరూ అని దేవుడు అక్కడ సెలవిచ్చాడు. అది ఆ యొక్క బోయజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ నెరవేర్పు కూడా మూల అధ్యాయము 4వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. దేవుడు తనని ఎలా ఆశీర్వదించాడు అనేటటువంటి విషయాలు కూడా మనము 4వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి ఇవి మూలాలు. దీంట్లో ఉండేటటువంటి రూతు గ్రంథంలో ఉండేటటువంటి మూలాలు ఏంటంటే సమీప బంధువుడు అన్నమాట ఒకటి,
రెండవదిగా మరి నీ దేవుడే నా దేవుడు అనేటటువంటి స్టేట్మెంట్ని బట్టి నిన్ను యోగ్యురాలుగా అందరూ అన్నదాని వరకు కూడా తన యొక్క జీవితం ఎలా వెళ్ళిందో అనేది మనము చూడొచ్చు. మూల అధ్యాయం నాలుగవ అధ్యాయము తను ఏ విధంగా ఆశీర్వదించబడింది, దేవుడు తనని ఏ విధంగా గొప్ప చేశాడు, ఏ విధంగా చరిత్రలో తనను లెక్కించాడు అనేటటువంటి అంశాలు కూడా మనము చూడవచ్చు అన్నమాట. కాబట్టి తర్వాత చూసినప్పుడు గ్రంథ సమీక్షను మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ ఒకసారి మనం చూసినట్లయితే గ్రంథ సమీక్ష. నెక్స్ట్ స్లైడ్. ఓకే, మంచిదండి. ఇక్కడ గ్రంథ సమీక్షలో 3 అంశాలు మనం చూడొచ్చు. మరి ఏంటి ప్రాముఖ్యమైనది అని అంటే, ఎరుగని దేవుని చిత్తానికి లోబడటం మొదటిది. ఎరుగని దేవుడు, తన దేవుడెవరో తెలియదు, కానీ రూతు ఏం చేసింది, నీ దేవుడే నా దేవుడు అని చెప్పి తనని ఫాలో అవ్వటం అనేది మనం చూస్తాం. కాబట్టి ఈ యొక్క గ్రంథ సమీక్షలో తను ఇచ్చేటటువంటి స్టేట్మెంట్ దేవుడి చిత్తానికి లోబడటం. ప్రతి ఒక్కరూ కూడా మరి మనం చూసాం, దేవుని యొక్క బిడ్డలుగా దేవుడు తను చేసుకున్నటువంటి వారే, ఎవరు తప్పిపోవటానికి వీలు లేదు. ఏదో ఒక విధంగా ప్రభువు వైపు నడిపింపబడాలన్నదే అతని యొక్క నిర్ణయం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల గ్రంథంలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలు, లేకపోతే వాళ్ళకు ఉండేటటువంటి అధమస్థితి అనేది మనం చూసాం. ఆ యొక్క అధమస్థితిలో, నీచ స్థితిలో ఉండేటటువంటి దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళే తప్పిపోయారు, కానీ తిని మాత్రము దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా బ్రతకను ఉద్దేశించినటువంటి స్త్రీగా ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి రెండవదిగా చూసినప్పుడు తనకు చెందని ధర్మవేదిక కట్టుబడి ఉండటం అన్నమాట. ఏంటి తనకు చెందనిది ఏంటి అంటే, ఇక్కడ మనం ఇందాక చదువుకున్న గోయల్ అనే సమీప బంధువు అనేటటువంటి మాట. తను సమీప బంధువు అవటానికి ఏం లేదు. ఎందుకు అని అంటే, తన ధర్మం కాదు, తన యొక్క గ్రామం కాదు, లేకపోతే తన దేవుడు కాదు, తన ప్రజలు కాదు, ఎవరు కాదు. కానీ తను ఎందుకు లోబడుతుంది అంటే, నయోమి ద్వారా మరి ఆ యొక్క 10 సంవత్సరాల పాటు తనతో సహవాసం చేసి ఉంది. ఇప్పటికీ కూడా తను విడవటానికి ఇష్టపడకుండా ఆ ధర్మానికి కట్టుబడి ఉండటం అనేది దేవుడు తాననే చూశాడు. కాబట్టి చివరిగా చూసినప్పుడు యోగ్యురాలైనటువంటి స్త్రీగా మనం ఇందాక మనం ఆ యొక్క 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో ఆ మాట చదివినప్పుడు యోగ్యురాలైనటువంటి స్త్రీగా గ్రంథ సమీక్షలో 3 అంశాలను మనము చూడొచ్చు. కాబట్టి ఈ యొక్క మాట ఎంతగా తనను ప్రభావితం చేస్తుంది అనేది మనము గమనించవచ్చు అన్నమాట. వారిని బట్టి దేవుడు ఎలాగా ఆ కుటుంబాలను ఆశీర్వదించాడు, ఏ విధంగా తనని గొప్ప చేశాడు, ఇవన్నీ కూడా మనం గమనించవచ్చినటువంటి విషయాలు. కాబట్టి ఇంకొకటి చూసినట్లయితే నెక్స్ట్ స్లైడ్లో మొదటి 2 అధ్యాయాలు గ్రంథ సమీక్షలో రెండు డివిజన్స్, 2 పార్ట్లాగా ఈ పుస్తకాన్ని చేయవచ్చు. ఈ పుస్తకాన్ని 2 విభాగాలుగా చేసినప్పుడు మొదటి విభాగం ఏంటంటే, రూతు తన ప్రేమను వ్యక్తపరిచింది. రెండవదేమో తను వ్యక్తపరిచినటువంటి ప్రేమకు దేవుడు ప్రతిఫలం ఇచ్చాడు, తను పొందుకుంది అనేటటువంటి విషయం. 1-2 అధ్యాయాలు రూతు వ్యక్తపరిచినటువంటి ప్రేమ, 3-4 అధ్యాయాలు తను పొందుకున్నటువంటి ప్రతిఫలం. తన ప్రేమ కనిపించింది కాబట్టే, తను ప్రేమను కలిగి ఉంది కాబట్టే, తను ప్రేమను వ్యక్తపరిచింది కాబట్టే ఇక్కడ తను ప్రతిఫలాన్ని పొందుకుంది. ఆ ప్రతిఫలము అనేది నెక్స్ట్ మనం చూసినప్పుడు ఎలాంటివి అని అంటే, 1-2 అధ్యాయాల్లో మనము చూసినప్పుడు ఇక్కడ ఏమని కనిపిస్తుంది, నెక్స్ట్ స్లైడ్లో మనం ఒకసారి చూద్దాం. నెక్స్ట్ స్లైడ్. మొదటి భాగం ఫస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ యొక్క ఫస్ట్ పార్ట్లో మనం చూసినప్పుడు నయోమితో కలిసి ఉండడానికి ఆమె శ్రద్ధ వహించటము రూతు తీసుకున్నటువంటి నిర్ణయం, నయోమితో కలిసి ఉండటానికి. మొదటి 18 వచనాలు ఏం చెప్తున్నాయనంటే, నయోమి రూతుకు ఉండేటటువంటి సంబంధం, నయోమిని విడిచిపెట్టకుండా రూతు అతను వెంబడించటము, తను తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల
తను తర్వాత పొందుకున్నటువంటి ప్రతిఫలము ఇవన్నీ మనం చూడొచ్చు. రెండవదిగా అందులోని ఒక పార్ట్ చూస్తే నయోమికి, రూత్‌కి ఉండేటటువంటి సంబంధం ఏంటి అనంటే, ఈ యొక్క నయోమి కుటుంబము మరి చూసినప్పుడు మొదటి 5 వచనాలు కూడా ఒక దీనమైనటువంటి స్థితిలో మనకు కనిపిస్తాయి. కరువొచ్చింది. మోయాబు దేశానికి వాళ్ళు వెళ్ళిపోయారు. మైగ్రేట్ అయిపోయారు అక్కడికి. వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కొడుకులు కూడా అక్కడే మరణించారు. అక్కడే చనిపోయారు. అయితే నయోమితో పాటు తన ఇద్దరు కోడళ్ళు కూడా మరి విధవరాండ్రైపోయారు. అప్పటికి తను చనిపోయాడు. తన బిడ్డలిద్దరూ కూడా చనిపోయారు. అందరూ ఒకేసారి మరి విధవరాండ్రుగా మారిపోయారు. ఈ రీతిగా చూసినప్పుడు మోయాబురాలైనటువంటి రూతు, అలాగే బెత్లెహేమురాలైనటువంటి నయోమి మరి బాంధవ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తుంది. ఎంతగానంటే చనిపోయినా కూడా తను వెళ్ళమన్నప్పటికీ కూడా తను వెళ్ళకుండా ఉండటం అనేది మనము తన యొక్క జీవితంలో జరిగినటువంటి విషయాల తర్వాత చూస్తాం. కాబట్టి న్యాయాధిపతుల కాలం మొదటి అధ్యాయం మొదటి వచనంలో చూసినప్పుడు గ్రంథంలో సంభవించినటువంటి సంఘటనలు మనం చూస్తే న్యాయాధిపతులు ఏలినటువంటి దినంలో కరువు వచ్చింది. ఆ యొక్క ఆ కాలంలోనే ఇశ్రాయేలీయులు పాపానికి బానిసలైపోయినటువంటి రోజులవి. మరి దేవునికి దూరం అయిపోయి విగ్రహారాధన బానిసలుగా బ్రతకటము, అలాగే వారు చూసినప్పుడు దేవుని యొక్క వెలుగు, చీకటి వీళ్ళలో ఏది కూడా లేదు. కాబట్టి వీళ్ళు ఆ యొక్క పాలన నుండి ఏం జరిగించారనంటే, వీళ్ళంతా కూడా దేవునికి విరోధకరమైనటువంటి వ్యక్తులుగా మారిపోయారు. ఇలాంటి దుస్థితి కలిగినటువంటి వాళ్ళున్నారు. కాబట్టి ఇంత దూరంగా వాళ్ళు బ్రతుకుతున్న దేవునికి విరోధకరమైనటువంటి జీవితాలు జీవిస్తున్నప్పటికీ కూడా ఎవ్వరు కూడా చలించలేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. దేవుడు ఒక్కటే మరి ఈ యొక్క వ్యక్తిని మనం చూసినప్పుడు తను ఎప్పుడూ కూడా మరి తను పాత స్థితి లేకపోతే మోయాబు స్త్రీ ఉండేటటువంటి వాళ్ళు గతసారి కెమేషు, అలాగనే ఇంకా మనం చూసినప్పుడు అన్య దేవతలను ఆరాధించేటటువంటి వాళ్ళ వైపు వెళ్ళటం అనేది మనం చూడం. కాబట్టి తను తీసుకున్నటువంటి నిర్ణయము మరి వెలుగు సంబంధమైనదిగా ఉండాలి. వీళ్ళందరూ కూడా చీకట్లో ఉన్నారు. కానీ ఈమె మాత్రము దేవుని వైపు నడిపింపబడినటువంటి వ్యక్తిగా ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు న్యాయాధిపతుల గ్రంథం 17 అధ్యాయం 6 వచనము, ఇలాగే 21 అధ్యాయం 25 వచనం చూస్తే దూరం అయిపోయినటువంటి వారుగా ఉన్నారు అనేటటువంటి విషయం. దేవునికి దూరం అయితే మరి మనము సమృద్ధికి దూరం అవుతాం. కాబట్టి అందుకే వీళ్ళు దేవునికి దూరం అయిపోయారు. కాబట్టి న్యాయాధిపతులు ఏలిన కాలంలో కరువు రాగా అని చూస్తున్నాం. దేవునికి దూరం అయ్యారు కాబట్టి కరువు వచ్చింది. ఆ దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. రొట్టెలీలుగా పిలువబడినటువంటి బెత్లెహేము మరి వాళ్ళకి ఏది కూడా మరి ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఎండిన గడ్డి వల్లే వాళ్ళకి అక్కడ ఉండటం అనేది మనం చూడొచ్చు. కాబట్టి దేవునికి దూరం అయిపోయినటువంటి వారి జీవితాలు ఎలా మరి కరువుతో ఉంటాయి అనేటటువంటి విషయం కూడా ఇక్కడ మనము చూడొచ్చు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఆ యొక్క బెత్లెహేము రొట్టెల ఇల్లు అనేటువంటిదిగా కనబడుతుంది. జీవనానికి మూలం అనేటటువంటిది గతసారి మనం చూసాం. యెహోషువ గ్రంథం ధ్యానించినప్పుడు ఏం చెప్పాం? కనాను దేశం అంటే ఏంటి? పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశం. అంత గొప్ప దేశంలో వారిని నడిపించాడు దేవుడు. కానీ వీళ్ళు దాన్ని నిలవబెట్టుకోలేకపోయారు. సమృద్ధి అయినటువంటిది మరి శ్రేష్టమైనటువంటిది దేవుడిచ్చినప్పటికీ కూడా అవిధేయతను బట్టి, పాపాన్ని బట్టి, మరి అపవిత్రతను బట్టి వాళ్ళు పొందుకున్నటువంటి శిక్ష కరువు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు రొట్టెలిల్లుగా జీవనానికి మూలముగా ఉండేటటువంటి దాన్ని అవిధేయత వలన ఆ యొక్క జీవనాధారాన్ని కోల్పోయారు. ఇశ్రాయేలీయులు పోషించినటువంటి దేవుని విడిచిపెట్టడం కరువు దీనంతటికి కూడా మూల కారణం అయిపోయింది. కాబట్టి ఆ దినాల్లో దేవుని మీద విశ్వాసం ఉంచి ఇంకా కూడా ఎవరైనా ఉన్నారనంటే రూతు జీవితం మనకు అనిపిస్తుంది. ఎవరు ఇశ్రాయేలీయులే భక్తిగా లేరు, కానీ రూతు మాత్రం భక్తిగా ఉండటం వల్లనే తను ఈ యొక్క విషయాన్ని, లేకపోతే తను ఈ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకోవటం అనేది మనం చూడొచ్చు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నాం, మృత సముద్రానికి తూర్పు వైపున ఉన్నటువంటి దేశం అది మోయాబు దేశం. ఈ యొక్క మోయాబు దేశము న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులను వ్యతిరేకించింది, వారితో పోరాడింది. 21 అధ్యాయంలో మనం చూసాము. అలాగే ఆ యొక్క యుద్ధాలు చేశారు, వారితోనే విరోధం పెట్టుకున్నారు. అలాంటి విరోధులతో
మోయాబీయుల మధ్య శత్రుత్వ భావాలు ఉన్నాయి. అలాంటి శత్రుత్వ భావాలు ఉండేటటువంటి దేశంకు ఎలీమెలెకు వెళ్ళటం అనేది ఇక్కడ ఎంత కరువు అనేది అక్కడ చూడొచ్చు. ఎవరైనా మన ఇంటిలో లేకపోయినా, లేకపోతే ఇది ఏదో ఒక రకంగా కాలం గడుపుతాం కానీ, ఆ శత్రు దేశంలో లేకపోతే శత్రువుల మధ్యలోకి వెళ్ళి చేయి చాచే పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ ఎలీమెలెకు ఎందుకు అక్కడికి వెళ్ళాడు అని అంటే, వాళ్ళతోనే మోయాబీలతోనే యుద్ధం జరిగించారు ఇశ్రాయేలీయులు. 3 సార్లు యుద్ధం జరిగించినట్లుగా న్యాయాధిపతుల గ్రంథంలో చదువుకున్నాం. ఆ యుద్ధం చేసినటువంటి ఆ మోయాబీల దేశానికే మరలా వీళ్ళని తీసుకుని వెళ్ళడం, తన భార్యను, తన 2 బిడ్డలను తీసుకుని వెళ్ళటం అనేది అక్కడ చూసినప్పుడు వాళ్ళు ఎంత కరువుతో ఉన్నారో, ఎంత ఆకలితో అలమటిస్తున్నారో అనేటటువంటి విషయం కూడా మనం ఆలోచన చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ దేవుడు ప్రతి ఒక్కరికి కూడా సరైనటువంటి సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పేటటువంటి వాడు, క్రమపరిచేటటువంటి వాడు, సరిచేసేటటువంటి వాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు వారు ఎలీమెలెకు అందరూ కూడా మోయాబు దేశానికి వెళ్ళటము ఇదంతా కూడా మనం చూసాం. అయితే ఇదంతా కూడా ఎలీమెల కుటుంబము ఎఫ్రాతీయులు అనేటటువంటి మాటను వాడారు. ఎఫ్రాతీయులు అంటే బెత్లెహేముకి ఇవ్వబడినటువంటి ఇదొక పేరు మాట. ఎఫ్రాతీయులు అనేటటువంటి ఎందుకు ఎఫ్రాతీయుడైనటువంటి ఎలీమెలెకు అనే మాట ఎందుకు ఉపయోగించారనంటే, బెత్లెహేము నగరానికి, ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి ఇవ్వబడినటువంటి మరొక పేరు ఎఫ్రాతా. కాబట్టి ఎఫ్రాతా అనేటటువంటి యొక్క బెత్లెహేము యొక్క మాట మోయాబీయులను జయించారు. ఇంకా వారి మధ్య జాతిపరమైనటువంటి కలహాలు ఉన్నాయి. ఇలాగా ఇశ్రాయేలీయులు మోయాబీయులతో సంబంధం పెట్టుకొని వారిని అక్కడ ఉండనిచ్చినటువంటి వారుగా ఉన్నారు. ఎలీమెలెకు కుటుంబం ఏమైంది? కరువు కోరల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఆ కరువుతో ఇబ్బంది పడలేక వారిని కాపాడుకోవడం కోసము మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఎలీమెలెకు మృతి చెందిపోయి అక్కడికి వెళ్ళి బ్రతికాడా, బాగుపడ్డాడా అని అంటే లేదు, చనిపోయాడు. నయోమి విధవరాలు అయిపోయింది. అలాగే తను 2 కొడుకులు చనిపోవటం వలన తన కోడండ్రు కూడా విధవరాండ్రుగా మిగిలిపోవటము ఇక్కడ చూసినప్పుడు ఏమిటంటే దేవుడే కారణము అనేటటువంటి విషయం. తనని దేవుడే శిక్షించాడు అని నయోమి అనుకోవడం కూడా మనం చూసినప్పుడు అది సహజంగానే కనిపిస్తది. మనుషులుగా మనం ఏం చేస్తాం? మనం ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని రకాలుగా మనము వెళ్ళినా మనది కాదు, దేవుడే నాకు అన్యాయం చేశాడు అని ఆయన మీద రుద్దుతాం మన పాపాన్ని. ఇక్కడ కూడా నయోమి ఏమంటుందనంటే, సర్వశక్తిమంతుడు నాకు అన్యాయం చేశాడని, యెహోవా నాకు అన్యాయం చేశాడని ఇతను దేవుని మీద తన తప్పిదాన్ని నెట్టడం అనేది చూస్తాం. కష్టాల్లో, నష్టాల్లో, అలాగే మరణం ద్వారా ఎడబాటు అనేటటువంటి విషయము మనకు ఎప్పుడు కూడా వ్యక్తపరచబడినటువంటి విషయమే. కాబట్టి ఎలీమెలెకు మొదటి అధ్యాయం 3వ వచనంలో చనిపోయాడు. 2 కొడుకులు కూడా మోయాబు దేశంలోనే చనిపోయారు. ఇప్పుడు మోయాబు స్త్రీలు ఇక్కడ మోయాబు స్త్రీలను వివాహం చేసుకున్న సంగతి చూస్తాం. దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఇశ్రాయేలీయులు మోయాబీలతో సంబంధం పెట్టుకోవడానికి వీలు లేదు అని ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయంలో ఇందాక చూసాం. కాబట్టి మోయాబీలతో వివాహమే చేసుకోకూడదు, కానీ వీళ్ళు వివాహం చేసుకున్నారు. మరి అక్కడికి మోయాబు దేశానికి వెళ్ళారు బ్రతకటానికి. దేవునికి విరోధకరమైనటువంటి వారుగా మోయాబీలు ఉన్నప్పటికీ కూడా వారు పంచం చేరారు బ్రతకడం కోసం. కానీ అక్కడికి వెళ్ళి చనిపోయే పరిస్థితులు అక్కడ ఉన్నాయి. కాబట్టి మోయాబు దేశము మనం చూసినప్పుడు నివసించున్నటువంటి ఆ మోయాబు స్త్రీలతో వివాహం చేసుకున్నటువంటి సంగతిని వీళ్ళు ఉన్నారు కనుక వీళ్ళు కూడా 10 సంవత్సరాల తర్వాత అక్కడ వివాహం చేసుకున్నట్టు జరిగిన తర్వాత 10 సంవత్సరాలు అక్కడ నివసించారు. మహలోను, కిల్యోను అనబడినటువంటి ఇద్దరు కూడా మరి సంతానం లేకే ఆ 10 సంవత్సరాలు వివాహమై ఉంది, కానీ వాళ్ళకి సంతానం లేదు. ఆ యొక్క లేని తనంలోనే చనిపోయారు. కాబట్టి ఇప్పుడు నయోమి, వార్పా మరియు రూతు సంతానం లేనటువంటి విధవరాలలాగా మిగిలిపోయినటువంటి దుస్థితికి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టి యూదుల యొక్క పద్ధతులు ఏంటంటే, ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే ఆమె శపితమైనటువంటి స్త్రీ అని భావిస్తారు. ఆమె మొహం కూడా వాళ్ళు చూడటానికి ఇష్టపడరు. ఈమె ఎంత దుర్మార్గురాలో, దేవుడు ఈమెకు మరి పిల్లలు ఇవ్వలేదు అనేటటువంటి వారు చూస్తున్నటువంటి సంగతి. కాబట్టి ఆదికాండం 18వ అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం. అంటే పిల్లలు లేనటువంటి స్త్రీలు ఎలా కనిపిస్తారనంటే ఒక హేయమైన వారిగా, అసహ్యకరమైన వారిగా వాళ్ళు పరిగణిస్తారన్నమాట. అలాంటి
దుస్థితి వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరు కోడళ్ళు కూడా అలాంటి దుస్థితిని వీళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. అందుకనే మరేమో తెలియదు కానీ మరి నయోమి మీ దేశానికి వెళ్ళిపోండి అని చెప్పడం కూడా మనం చూడొచ్చు. మీ యొక్క దేశానికి వెళ్ళిపోమని చెప్పటం తర్వాత ఉండేటటువంటి వచన భాగాల్లో మనకు అది కనిపిస్తుంది. కాబట్టి అయినప్పటికీ కూడా రూతు వెళ్ళకపోవటం అనేది తను అత్త పట్ల ఎలాంటి వైఖరి కనపరిచింది, తను నమ్మినటువంటి దేవుని పట్ల ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా మనం చూడొచ్చు. కాబట్టి నయోమిని విడిచి వెళ్ళడానికి రూతులకు ఒక అవకాశం ఇవ్వబడింది. 6 వచనం 1 అధ్యాయం 6-15 వచనాలు చూసినప్పుడు రూతుకి ఆమె ఏమన్నదంటే, ఇదిగో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ప్రపంచ ప్రజలకు మాదిరిగా ఆదర్శప్రాయులుగా ప్రజలుగా జీవించాల్సింది కానీ మోయాబు రాలినటువంటి రూతు జీవితము అత్యంత ఆదర్శప్రాయంగా గుర్తించబడినటువంటి విషయం ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవుని రక్షణ వంశావళిలో చేర్చబడినటువంటి వనితగా ఈమె ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించింది. దేవుడు అన్యురాలైనటువంటి రూతు తన సాధనముగా ఎన్నుకొని ఇశ్రాయేలీయులకు ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా దేవుడు తనని నిలిపాడు అనేటటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. కాబట్టి అన్యులను వివాహం ఆడకూడదు, అన్యులను వెయ్యమందకూడదు, అన్యులతో మీ పంచును ఉంచకూడదు అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులే దేవునికి విరోధమైపోయారు. ఇశ్రాయేలీయులే దేవుని కాదనుకున్నారు. కానీ ఒక అన్య స్త్రీ దేవుని పక్షంగా నిలబడినటువంటి ఆదర్శ మహిళగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రాచీన దినాల్లో విధవరాలుగా సమాజంలో ఏమాత్రం గౌరవ మర్యాదలు ఉండేవి కాదు. విధవరాల జీవితం దుర్భరమైనది. వారికి తగిన ప్రాధాన్యత ఉండేది కాదు. ఆర్థికంగా, సామాజికంగా, మతపరంగా, రాజకీయ పరంగా వారిలో ఏమాత్రం కూడా ఒక మంచి స్థానం అనేది ఇవ్వడం జరిగేది కాదు. కాబట్టి ముఖ్యంగా విధవరాండ్రు పేదరికం వలన అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చేది. కాబట్టి సమీప బంధువులు విధవరాండ్ర పోషణ భారం భరించవలసి వచ్చేదన్నమాట. అందుకనే నిన్ను విడిపింపబడేవాడు అక్కడ బోయజును గురించి మనం అక్కడ చూస్తాం. మరి ఎలాంటి పరిస్థితి? ఆర్థికంగాను, సామాజికంగాను, మతపరంగాను, రాజకీయకరంగాను ఏమాత్రము కూడా వారు సరైనటువంటి జీవితం జీవించట్లేదు. కాబట్టి కఠినమైనటువంటి పేదరికాన్ని విధవరాండ్రు అనుభవిస్తారు. మరి అటువంటి కఠినమైనటువంటి పేదరికాన్ని నుంచి విడిపించడం కోసమే సమీప బంధువుడైన వాడు వారి మరిది ధర్మం ప్రకారంగా వారిని వివాహమాడి వారితో పిల్లల్ని కనాలి. అది దేవుని యొక్క నిర్ణయం. కానీ ఇక్కడ అందుకనే రాజకీయ అన్ని రకాలైనటువంటి కోణాల్లో వాళ్ళు అణగదొక్కబడుతూ ఉన్నారు ఆ దినాలు. అలాంటి దినాలలో వాళ్ళు ఉన్నారు. అయితే సమీప బంధువులు ఎవరు కూడా లేరు. అందుకని నయోమి అంటది, నాకు ఇంకెవరు లేరు, మరి నాకు నేను ఇప్పుడు పిల్లల కన్నా సరే వాళ్ళు పెరిగి పెద్ద అయ్యేసరికి మీరు మరి ముసలివాండ్రు అయిపోతారు అని చెప్పి సంభాషించటం మనం చూస్తాం. కాబట్టి ఇశ్రాయేలీయులకు కూడా తనను పోషించగలిగినటువంటి బంధువులు ఎవరైనా ఉన్నారని అంటే ఎవరు లేరు అని చెప్తుంది. అలాంటి స్థితిలో ఇశ్రాయేలీయుల దేవుడు కనికరించి కరువు తొలగించి ఆహారం దయచేసినట్లుగా 1 అధ్యాయం 6వ వచనంలో నయోమి తెలుసుకుంది. ఏ కరువు అయితే వచ్చిందని వెళ్ళిపోయారో ఇప్పుడు ఆ దేశంలో కరువు లేదు, సమృద్ధి ఉంది, పంటలు బాగా పండుతున్నాయి, తినగలుగుతున్నారు, వాళ్ళు పుష్టిగా జీవించగలుగుతున్నారు. ఆ విషయం నయోమి కాస్త తెలుసుకొని ఏమంటుందంటే, దేవుడు కనికరించాడు, మనకు ఆహారం లభిస్తుంది, ఆ దేశంలో కరువు పోయింది, కాబట్టి ఇశ్రాయేలీయులను మరి నేను వెళ్ళి చూడాలి, నా స్వదేశానికి తిరిగి నేను వెళ్ళిపోతాను అని చెప్పి అంటూ ఉంది. మరి తన సొంత దేశానికి వెళుతున్న క్రమంలో తన కోడలను తీసుకుని వెళ్ళే అధికారము మరి అత్త అనే నయోమికి ఉంది. అయినప్పటికీ కూడా ఆమె వీళ్ళ గురించి ఆలోచించింది. ఎందుకు? మనం అక్కడ చూసాం విధవరాల యొక్క జీవితాలు ఎంత దుర్భరంగా ఉన్నాయి. అన్ని రకాలుగా వారు హింసింపబడుతున్నారు, అన్ని రకాలుగా వారిని హేళన చేస్తున్నారు, అన్ని రకాలుగా వాళ్ళు బిడ్డలు లేరు కనుక, విధవరాండ్రు కనుక ఇంకా హీనంగా చూస్తారు. కాబట్టి నయోమికి అది ఇష్టం లేదు. తన కోడండ్రు అయినప్పటికీ కూడా ఎలాంటి బాధాకరమైనటువంటి జీవితాలను వారు పంచుకోవటం అనేది తనకి ఇష్టం లేదు. అందుకని మీరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పడానికి కూడా ఒక కారణం మనం చూడొచ్చు. కాబట్టి ఆమె మంచి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తిగా మనకు అక్కడ కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసినప్పుడు కొంతమంది అత్తలు కోడల మీద అధికారం చెలాయించే వాళ్ళు ఉంటారు. మరి కొంతమంది కోడలను కూతురుగా భావించే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ తను బయలుదేరుతున్నటువంటి తన ఇద్దరు కోడలను చూసి
యవ్వనంలో ఉన్నారు కాబట్టి, యవ్వనంలోనే వీళ్ళు విధవరాండ్రుగా ఉన్నారు కాబట్టి ఏమంటుందంటే తన కోడలను తన స్వార్థం కొరకు కాకుండా బానిసలుగా చేయటం వారికి ఇష్టం లేకున్నా మీరు స్వేచ్ఛగా మీ దేశంలోనే జీవించండి అని చెప్పి సాగనంపటానికి ఇష్టపడుతుంది. కాబట్టి ఇక్కడ 6, 7 వచనాలు చూసినప్పుడు కోడల యొక్క విధేయతను మనం అక్కడ చూడొచ్చు. ఎలా విధేయత కనపరిచారు వాళ్ళు? మోయాబురాలైనటువంటి వార్పా, రూతు వీళ్ళిద్దరూ కూడా ఏం చేస్తున్నారంటే తమ భర్తలు చనిపోగానే అత్తని విడిచి తమ ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉన్నప్పటికీ కూడా వారు ఏం చేస్తున్నారు? తన అత్తతో ప్రయాణం అవ్వటానికి ఒక ఆదర్శమైనటువంటి వ్యక్తులుగా అక్కడ కనిపిస్తున్నారు. అయితే అత్త నిర్ణయం ఎడల వారికి ఉండేటటువంటి గౌరవాన్ని బట్టి వాళ్ళు వ్యక్తపరుస్తున్నారు. భవిష్యత్తు అంధకారంగా ఉండొచ్చు, నిరాశాజనకంగా ఉండొచ్చు. అయినప్పటికీ కూడా అత్త అనుసరించటంలో వాళ్ళు ఆదర్శంగా నిలుస్తున్నారు. మరి నయోమి యొక్క మార్గంలో వారు వెంబడించటంలో చూపించినటువంటి విధేయత ఏదైతే ఉందో, వృద్ధాప్యంలో అత్తను విడవకుండా ఆమెను వెంబడించాలి, ఆమెను సాకాలి, ఆమెకు అన్ని రకాలుగా మేము ఉపయోగపడాలనేటటువంటి భావం కూడా వీరిలో ఉంది. అయితే ఆమె మనం చూసినప్పుడు ఆమె నుండి ఏమి ఇంక లభించదని ఎరిగినటువంటి వాళ్ళు ఏమంటున్నారు? తన ప్రజలు, తన బంధువులు, తన స్వదేశము ఇదంతా కూడా విడిచి తన దగ్గర ఎందుకు అని చెప్పి ప్రజల మధ్యకు అత్త వెంబడించటం ఇష్టం లేకున్నా కోడలు పంపటానికి ఇష్టపడుతుంది. అదే 8వ వచనం నుంచి 15వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. తనను వెంబడిస్తున్నటువంటి ఇద్దరు కోడలను చూసి నయోమి ఏమంటుందంటే ఒక సలహా ఇచ్చింది. నా స్వార్థం కొరకు వారి యవ్వన జీవితాన్ని ఎందుకు బలి చేయాలి? వారు తిరిగి వారి తల్లి ఇంటి దగ్గరికి, వాళ్ళ తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిపోతే నా దేశాన్ని నేను వెళ్ళిపోతాను. కాబట్టి మీరు మరలా మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి మరలా వివాహం చేసుకోండి, సుఖపడండి అని చెప్పి పంపిస్తూ ఉంది. అయితే నయోమి మాత్రం ఏం చేస్తుందంటే మరి వితంతువులకు పునర్వివాహాన్ని మరలా చేయటానికి ప్రోత్సహించటము ఇక్కడ చూసినప్పుడు బలవంతంగా వైవిధ్యాన్ని అనుభవించటం, ఆమె వ్యతిరేకించటాన్ని చూసినప్పుడు ఒక సంఘ సంస్కర్తలాగా ఆమె మనకు అక్కడ కనిపించడం చూస్తున్నాం. ఒక మంచి అత్తగా అంటే కోడళ్ళు నష్టపోకూడదు, వారు అవివాహితులై విధవరాండ్రుగా జీవించకూడదు అని చెప్పి వారి కోడళ్ళ పట్ల తనకుండే వైఖరి గురించి మనం చూసినప్పుడు ఎంతగా మంచిగా తను ఆలోచిస్తుందో అనేటటువంటి ఒక తల్లిలాగా ఆలోచిస్తుంది అనే విషయం కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంది. కాబట్టి చూసినప్పుడు ఇంకా నయోమి గురించి మనం చూస్తే తన సుఖం కన్నా వాళ్ళ కోడల సుఖాన్ని ఎక్కువగా ఇష్టపడటం ప్రశంసనీయంగా మనకు అక్కడ కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే అనైతిక జీవితాలు నయోమి జీవితం మంచిగా కనిపిస్తుంది. అలాగనే ఒంటరిగా బెత్లెహేముకి వెళ్ళాలని ఆశించింది. ఇద్దరిని కూడా వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పంపించేసి అది తనకు కష్టమైనప్పటికీ కూడా ఎందుకనంటే ఒక ఒక భర్త అలాగే ఇద్దరు కొడుకులతో నలుగురు కలిసి మోయాబు దేశానికి వెళ్ళారు. ఇప్పుడు నిజంగా వెళ్ళాల్సి వస్తే తను ఒక్కరోయే మిగిలి ఒంటరి పక్షిలాగా వెళ్ళాలి. కానీ దానికి ఆమె ఎంత కష్టమైనప్పటికీ కూడా ఇద్దరు కోడలను పంపించడానికి ఇష్టపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చూస్తే తన అవసరతల కన్నా నేను ఒకరిదాన్ని వెళ్ళిపోయినా పర్వాలేదు, నాకు ముసలితనం మందు ఎవరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వీళ్ళు జీవితాలు బాగుపడాలని కోరుకుంటుంది నయోమి అనేది కూడా ఇక్కడ మనం చూస్తే ప్రేమించే అత్తగా అక్కడ మనకు కనిపిస్తుంది అనేది కూడా మనము చూడొచ్చు. కాబట్టి ఇంకా మనము చూసినప్పుడు ఏంటంట అలాగా ముందుకు వెళ్ళినట్టయితే తనకు మంచి సలహా ఇచ్చినటువంటి అత్తను విడిచిపెట్టడం ఇష్టం లేక వార్ప ఏం చేస్తుందంటే రూతు ఇరువురు కూడా భౌతికంగా మరి బాంధవ్యం దూరం అయిపోయినప్పటికీ కూడా ఆత్మీయంగా ఒక అనుబంధాన్ని కలిగి ఉండటము ఇక్కడ మనం చూస్తున్నాం. విడిచిపోవటానికి వాళ్ళకి ఇష్టం లేదు. అది మొదటి అధ్యాయం 10వ వచనంలో ఆ మాట ప్రకారంగా మనం చూడొచ్చు. కాబట్టి నయోమి కోడలను ఉద్దేశించి పెళ్లి చేసుకుంటే ఇంకా కుమారులు నా గర్భంలో ఉంటారా అని చెప్పి తెలియచేయటంలో మరిది ధర్మము అనే మరొక సాంప్రదాయాన్ని జ్ఞాపకం చేసింది. మొదటి అధ్యాయము 11వ వచనం ప్రకారంగా ఇందాక మనం చెప్పుకున్నాం, కిన్స్మెన్ రిడీమర్ అంటే మరిది ధర్మము జరిగించటం వరకు ఉండేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూసాం. కాబట్టి మరిది ధర్మం ఏంటి? తన కోల్పోయినటువంటి తన యొక్క మరి భర్త ధర్మాన్ని మరిది జరిగించాలి. కానీ ఇక్కడ చూసినప్పుడు
ఇలా ఎంతమంది సోదరులు ఉన్నా వారి ద్వారా సంతానం పొందటానికి వారికి అవకాశం ఉంది. ఆదికాండం 38 అధ్యాయము 11వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 25లోను, మత్తయి సువార్త 22 అధ్యాయంలోను ఈ విధంగా మరిది ధర్మం గురించి మనం చదవచ్చు. కాబట్టి వంశవృక్షం కొనసాగడానికే వీళ్ళకి భర్తలు అనేటటువంటి విషయం. వంశవృక్షం, ఇశ్రాయేలీయుల వంశం నశించిపోకూడదు. ఇశ్రాయేలీయుల వంశము స్థిరంగా నిలవాలి. ఇశ్రాయేలీయుల వంశము దేవుని రాకడ, రెండవ రాకడ వచ్చేంత వరకు కూడా ఆ ప్రజలు సజీవంగా ఉండాలి అనేటటువంటి విషయం. అందుకనే మరిది ధర్మం అంటే పిల్లలు, ఇశ్రాయేలీయులు ఎప్పుడు కూడా మరి పిల్లలు లేని వారుగా ఉండటానికి ఇష్టపడరు. దేవుని యొక్క మెస్సే రాబోతూ ఉన్నాడు, మమ్మల్ని ఏలబోతూ ఉన్నాడు అనేటటువంటి అంశమే మరి చూస్తాం. ఇదంతా మనం ఆలోచించినప్పుడు మరి దేవుని రాజ్యం గురించినటువంటి సువార్త అనేది వాళ్ళకి ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. దేవుని రాజ్యం గురించినటువంటి సువార్త వాళ్ళు దేవుని రాజ్యం వచ్చేసరికి సజీవులుగా ఉండటానికి, అలాగనే వారి పిల్లలు దేవునిలో ఉండటానికి ఇష్టపడతారు. కాబట్టి వాళ్ళ వంశము నిర్వీర్యం కాకూడదు అనేది కూడా వాళ్ళు తెలుసుకున్నటువంటి సత్యం. కాబట్టి ఆమె ఈ విధంగా మరిది ధర్మాన్ని గూర్చి 1:11 వచనంలోనే ఆమె చెప్పటం అనేది అక్కడ దాని ద్వారా మనం నేర్చుకోవచ్చు. ఇంక ఎంతమంది సోదరులు ఉన్నారు అని అంటే ఎవరు లేరు. కాబట్టి ఇంకా మీకు భర్తలుగా ఇవ్వడానికి నా గర్భాన్ని ఇంకెవరు పుట్టరు, నేను ముసలిదానను అని చెప్పటము జరుగుతుంది. ఒకవేళ ఏ విధంగానైనా పిల్లల కన్నా సరే వారు పెరిగి పెద్దవారైనప్పటికీ మీరు మరి పిల్లలు మరి అప్పటికి ముసలి వాళ్ళు అయిపోతారు అని చెప్పి తను చెప్పటము చూడొచ్చు మాట. కాబట్టి నయోమి 13వ వచనం ప్రకారంగా నయోమి తెలపటంలో ఏంటంట, యెహోవా నాకు విరోధి అయినను అని మాట్లాడుతూ ఉంది. యెహోవా నాకు విరోధి అయ్యాడని చెప్పి, దేవుడు తనకు విరోధి అని తన పాపపు స్థితిని బట్టి దేవుడు తనకు కష్టం ఇచ్చాడని పశ్చాత్తాపడుతున్నది అనేటటువంటి విషయం కూడా గ్రంథకర్తలు దాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కాబట్టి దేవుడే నాకు విరోధి అయినప్పుడు మీరు ఎవరు సాయం చేసినా నేను ఇంకా బ్రతకలేను. కాబట్టి తిరిగి వెళ్ళిపోండి, వివాహాలు చేసుకోండి అని చెప్తూ ఉంది. వార్ఫా తన అత్త సలహాను పాటించి ఏం చేసిందంటే ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయింది. మొదటిసారి వారించింది, నేను వెళ్ళను అని అన్నప్పటికీ కూడా మీరు వెళ్ళండి, ఎందుకంటే మరిది ధర్మం చేయడానికి ఇంకా నా దగ్గర ఎవరు లేరు అని మరలా తను కన్విన్స్ చేసింది కనుగొని వార్ఫా వెళ్ళిపోయింది. కాబట్టి వార్ఫా చెడ్డదాయి అని చెప్పి ప్రసంగించడానికి వీల్లేదు. ఎందుకనంటే తను రెండవసారి కూడా ఆ మాటను ప్రస్తావించటం, తను తీసుకున్నటువంటి సలహా బట్టే తనకి వెళ్ళటానికి ఇష్టం లేదు. తను కూడా రూతు లాగానే వెళ్ళటానికి ఇష్టపడింది, కానీ చివరి వరకు అయితే వెళ్ళలేదు, మధ్యలోనే ఆగిపోయింది అనేటటువంటి విషయం కూడా మనము ఎరిగి ఉండాలి. కాబట్టి అయితే వార్ఫాను తక్కువ చేసి మరి చూడటం కూడా కుదరదు. ఎందుకనంటే ఒకరు రూతు ఎక్కువనే కానీ అలా అని చెప్పి వార్ఫాను కించపరచటము, అవమానకరంగా తన గురించి మాట్లాడటం అనేది మంచిది కాదు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే రూతు తన అత్తను హత్తుకొని ఉంటుంది, కానీ వార్ఫా ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. అందువలన వార్ఫా ప్రస్తావన ఇంకా అక్కడి నుంచి మరలేదు, అక్కడితో ఎండ్ అయిపోద్ది తన క్యారెక్టరు. ఇంకా రూతు అలాగనే నయోమిలు ఈరుడే మనకి ఎక్కువగా తర్వాత కనిపించడం అనేది చూస్తాం. రూతు అత్తతో ఉండటానికి నిశ్చయించుకుంది, మరి వార్ఫా ఏమో లోకధర్మం వైపు వెళ్ళిపోయింది. మరి రూతు అత్త క్షేమం కోసం ఆధ్యాత్మికమైనటువంటి ధర్మాన్ని ఎంచుకునడం కూడా మనం చూడొచ్చు. తర్వాత చూసినప్పుడు మొదటి అధ్యాయం 16-18 వచనాలు ఏం చెప్తున్నాయంటే నయోమితో ఉండడానికి రూతు నిర్ణయించుకున్న దాన్ని చూడొచ్చు. నయోమితో ఉండడం కోసం రూతు నిర్ణయము కోడళ్లకు ఆదర్శప్రాయంగా నిలిచిందన్నమాట. అయితే ఈ నిస్సహాయ స్థితిలో వృద్ధాప్యంలో విధవరాలుగా ఉండేటటువంటి అత్త పట్ల రూతు కనబరిచినటువంటి శ్రద్ధ గొప్పగా ప్రశంసించవచ్చు. ఎందుకనంటే అత్తను వెంబడించాలి, స్థిర నిర్ణయం తీసుకోవడం ద్వారా అద్భుతంగా రూతు మరి రక్షణ వంశావళిలో చోటు చేసుకోవటము బైబిల్కు మరి తన వ్యక్తిత్వాన్ని, అలాగే విశ్వాసాన్ని, వికాసవంతమైనటువంటి ప్రముఖ స్థానాన్ని తనకు ఇవ్వటం అనేది చూస్తాం. రూతు పేరు ఈ గ్రంథంలో రాయబడడానికి రూతు పాత్ర యొక్క విశిష్టత మరి అర్థమవుతుందన్నమాట. రూతు పేరు మీద ఈ పుస్తకం ఉండడానికి గల కారణం ఏంటంటే అందరూ కూడా చెడిపోయారు, అందరూ కూడా ఇశ్రాయేలీయులే మరి దురవస్థలో ఉన్నారు, పాపంలో ఉన్నారు.
అలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వీరు మాత్రం మరి తను మాత్రం దేవునికి ఇష్టంగా ఉంది, దేవునికి నమ్మకంగా తను వెళుతూ ఉంది కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం చూసినప్పుడు ఆమె వెళ్ళి చూడడానికి నిస్సహాయంగా వెళ్ళటము, ఇష్టపడుతున్నటువంటి స్థితి. ఇంకా చూసినట్లయితే పేదరికము, హీనస్థితి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా తన స్వదేశము, స్వస్థలము, స్వజనులు వీళ్ళంతా కూడా తనకు జనులుగా భావించటానికి తీర్మానం తీసుకుంది నయోమి. కాబట్టి పుట్టింటి వారితో కలిసి కష్టమైన మరి ఎలా అయినా సరే అత్తింటి ఆడపడుచుగా మరి జీవించటానికి తీర్మానం చేసుకున్నటువంటి వ్యక్తిగా, ఇశ్రాయేలీయులు తన జనులుగా ఎంచుకున్నటువంటి స్త్రీగా, మరి నీ దేవుడే నా దేవుడు అని తెలపడం ద్వారా ఒక విశేషమైనటువంటి స్పందన తను కనపరచటం వలన దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు. తను పితరులు మోయాబీలు మరి వారి యొక్క దేవతలు కాదని చెప్పి ఆరాధించే దేవుడిని తను దేవుడని తీర్మానించుకోవడం ఒక గొప్ప విషయం. మరి ఇశ్రాయేలీయుల దేవుడు నిజదేవుడని సంగతి వారికి తెలిసి కూడా వీళ్ళేమో మరి రివర్స్లో వెళ్ళారు. తనేమో మరలా మరి నిజమైనటువంటి దేవుని వైపు నిలవబడడం అనేది ఒక మంచి వ్యక్తిగా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కనపరిచినటువంటి దానిగా మరి రూతు కనబడుతూ ఉంది. దాన్ని బట్టి ఇక్కడ చూస్తే వివాహానంతరం స్త్రీ తన పుట్టింటి వారితో, తన స్వస్థలంలో స్వజనులతో చివరికి వారి సాంప్రదాయాన్ని విడిచి వారి భర్తతో కలిసి ఉండటం అనేది రూతు మాటలు నిర్ధారించుకున్నట్టుగా చూస్తాం. కాబట్టి రూతు మోయాబురాలు, నిజమైనటువంటి దేవుడిని ఆరాధించడానికి అభ్యంతరకరంగా ఆమె తలంచలేదు. కానీ ఈ మోయాబురాలైనటువంటి ఒక అన్య స్త్రీ అయినప్పటికీ కూడా ఏ విధంగా అభ్యంతరం వ్యక్తం చేయకుండా దేవుడు ఒక్క యూదులకు దేవుడే కాదు సకల జనులకు దేవుడు అనటానికి రూతు జీవితము ఒక ఉదాహరణ. అన్య స్త్రీ అయినప్పటికీ కూడా రూతు ఒక భక్తురాలుగా అంగీకరించబడటం, ధృవీకరించబడటము, దేవుడు ప్రతి ఒక్కరికి ఆయన దేవుడై ఉన్నాడు అనటానికి ఇదొక పాఠం మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ఇక్కడ దేవుని దృష్టిలో జాతి, మత, కుల, ప్రాంత వ్యత్యాసాలు లేవు. ఆత్మతో సత్యముతో ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తారో దేవుడు పక్షపాతి కాడు. ప్రతి ఒక్కరిని ఆయన స్వీకరిస్తాడు. ప్రతి జనము కూడా ఆయనకు లోబడటాన్ని ఆయన ఇష్టపడుతున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అనేటటువంటి మాట అపోస్తల కార్యాల గ్రంథంలో మనం చూస్తాం. రూతు గ్రంథంలో కూడా నిష్పక్షపాతిగా దేవుడు ఉండటం అనేది ఇక్కడ చూడొచ్చు. కాబట్టి రూతు అచంచలమైనటువంటి విశ్వాసం బట్టి, ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె బహుగా ఆశీర్వదించబడటం, స్త్రీగా మంచి పేరు వంశావళిలో కేంద్రీకృతం అవటము, ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. కాబట్టి ఇంకొక సెకండ్ పార్ట్కి వచ్చేసరికి నయోమి ఎడల శ్రద్ధ వహించటం, రూతు యొక్క నిర్ణయాన్ని ఇందులో మనం చూసినప్పుడు మొదటి అధ్యాయం 19వ వచనంలో 2 నుండి 23 వచనాలు, ఈ యొక్క భాగంలో మనం ఏం చూడవచ్చు అంటే బెత్లెహేముకు తిరిగి వెళ్ళటం వలన రూతు ఆహారాన్ని ప్రోగు చేసుకోవడం అనేది ఇక్కడ చూడవచ్చు. రూతు నయోమి బెత్లెహేముకు తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయినటువంటి వీరు బెత్లెహేము గ్రామస్తులు ఆమె గుర్తుపట్టడానికి ప్రయత్నం చేశారంట. అయితే నయోమి తన ప్రస్తుత స్థితిని బట్టి చింతిస్తుంది. నన్ను నయోమి అనొద్దు, మారాను అని చెప్పటం అనేది మనం చూస్తాం. బెత్లెహేము నుండి వెళ్ళిపోవడానికి భర్త కుమారులతో వెళ్ళింది. ఇప్పుడేమో విధవరాలుగా వచ్చింది. భర్తను కుమారులు పోగొట్టుకునింది. సర్వశక్తి దేవుడు నాకు దుఃఖం కలుగజేశాడని చెప్పి వాపోతూ ఉంది. మరి మారా అని పిలవమని కోరుతూ ఉంది. ఇలాంటిది ఆ యొక్క మధురమైనటువంటి తన జీవితము చేదైనటువంటి జీవితంగా తను అనుకుంటూ ఉంది. అయితే ఇక్కడ మధురమైనటువంటి ఆ యొక్క జీవితంలో మోయాబు వెళ్ళి మారాగా తిరిగి రావటం ఇక్కడ మనము చూడొచ్చు. కాబట్టి సమృద్ధి కలిగినటువంటి నయోమి పేదరికంతో తిరిగి రావటం, తన దీనస్థితి వ్యక్తపరచడం, తన పేరునే మార్చుకున్నది ఇక్కడ దేవుని నయోమి నిందించడం అనేది ఆమె బాధతో నిస్సహాయతతో ఉండేటటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కాబట్టి 2వ అధ్యాయంలో ఉండేటటువంటి విషయం ఏంటంటే ఆమె బోయేజును రూతు కలుసుకోవడం మనం అక్కడ చూస్తాం. బోయేజును రూతు కలుసుకోవటం. నయోమి భర్త ఎలీమెలకు బంధువు బోయేజు. అతడు ఒక ఆస్తిపరుడు మాట. ఆస్తిపరుడు, వ్యవసాయ భూములు ఉన్నటువంటి భూస్వామి. యవల కోతల సమయం అప్పుడు
ఈమె అక్కడికి వెళ్ళటం అనేది చూస్తాం. యవల కోతలు మరి కోయుచున్నటువంటి కాలంలో ఇతడు అక్కడికి వెళ్ళటం అనేది మనం చూడొచ్చు. కాబట్టి రూతు యొక్క అత్త నయోమి అనుమతితో ఏం చేసిందంటే బోయజు పొలంలోనికి వెళ్ళడము, ఆ యొక్క బోయజు పొలంలో పనివారిని అడిగి ఆమె పరిగేరుకోవడానికి వెళ్ళటం అనేది చూస్తాం. ఇది లేవి కాండం 19వ అధ్యాయము మొదటి వచనంలో, అలాగే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో కూడా గోధుమలు లేదా యవల పంటలు కోసే సమయంలో పొలం యొక్క వరలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కొయ్యకూడదంట. వీళ్ళు యూదులు పూర్తిగా కొయ్యకుండా ఏం చేయాలని అంటే కోతలో పరిగె ఏరుకోకో ఏరుకోవడానికి కోసము వదిలివేయేటటువంటి మరి పద్ధతి వాళ్ళకు ఉంది. కాబట్టి పేదలైనా పరదేశులైనా సరే ఎవరైనా మరి వెళ్ళి ఆ పొలంలో ఏరుకోవడం కోసము అలాగా పనులు విడిచిపెట్టేటటువంటి పద్ధతి మరి దేవుడు వారికి ఇచ్చాడు. ఎందుకంటే పూర్తిగా దాన్ని తీసుకోవటానికి వీల్లేదు. పేదవారైనటువంటి వాళ్ళు అలాగే పరదేశులైనటువంటి వారు ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని తినటానికి అర్హులుగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి దేవుడు పేదల ఎడ్ల పరదేశుల ఎడ్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది కూడా ఇక్కడ మనము చూడొచ్చు. కాబట్టి ఈ ధర్మం ప్రకారం ఏం చేస్తున్నారు వీళ్ళు? బోయిజు పొలంలో పనివారు వదిలినటువంటి పరిగిని ఏరుకుంటున్నారు. రూత్కేమో అవకాశం కలిగి మరి పేద విధవరాలుగా పరదేశిగా ఆమె అక్కడ ఉంది, అనాథగా అణగద్రొక్కబడినటువంటి వ్యక్తిగా ఉంది. కాబట్టి ఈమె ఏరుకోవటం అనేది సహజంగానే చేస్తున్నటువంటి ప్రక్రియగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇంకోటి ఏంటంటే రూతు తన స్వదేశము తల్లిదండ్రులు విడిచిపెట్టి నయోమితో బెత్లెహేముకి వచ్చింది. కాబట్టి అదొక నూతన ప్రదేశం, పరిచయం లేనటువంటి వ్యక్తులు ఉన్నారు, పరిచయం లేనటువంటి ప్రదేశాలు ఉన్నాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మరి సోమరిగా కాలాన్ని వెళ్ళబుచ్చడానికి తనకి ఇష్టం లేదు. తన అత్తను పోషించే భారం తన మీద ఉంది. అందుకనే తన అత్తను విడిచిపెట్టకుండా తనతో హత్తుకొని ఉండటం అనేది చూడొచ్చు. ఆహారం కొరకు ఎదురు చూడలేదు, అవకాశం కొరకు ఎదురు చూడలేదు, ముందుకు కొనసాగింది, కష్టపడటానికి ఇష్టపడింది. పొలంలో పరిగేరుకొని తన అత్త అడగక ముందే కుటుంబ అవసరాలు గుర్తించినటువంటి స్త్రీగా ఆమె ఉండటం అనేది తన క్యారెక్టర్ ఏంటో అక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ శ్రమించినటువంటి ఆమె, అలాగే తను శ్రమిస్తూ తన అత్తకు మరి ఊరట కలిగించి తన పొలంలో తన పరిస్థితిని గురించి చింతించి సమయం వృధా చేయకుండా తన పని తను చేసుకుంటుంది. రూతు పొలానికి వెళ్ళి మరి అలాగా ప్రతి అవసరతల్లో కూడా దేవుడి సహాయం చేస్తున్నాడని రూతు మరి ఆ పనితో శ్రమ పడటం అనేది అక్కడ మనము చూడొచ్చు. ఇంకా చూసినప్పుడు ఆమె సహాయం చేయటానికి ప్రేరేపింపబడ్డారు అన్న విషయం బోయజు పూర్తి వివరాలు తెలుసుకొని బోయజు ఏం చేశాడనంటే రూతుకు సహాయపడటము మనము చూడాల్సినటువంటి అంశం. కాబట్టి 2 అధ్యాయం 8 నుంచి 16 వచనంలో ఏం చెప్తున్నాయి? బోయజు రూతుకు సహాయపడి సంరక్షించటాన్ని నేర్పిస్తుంది. రూతు యథార్థపరురాలుగా ఉంది. కాబట్టి ఇక్కడ వినయం, విధేయత, అనుకువ, నమ్మకత్వం ఇలాగ ఉండేటటువంటి ఈమె అక్కడ చూసినప్పుడు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీ అత్తకు చేసింది అంత్యం నాకు తెలియబడును అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు విధవరు అంటారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. బోయజు వల్లే శ్రద్ధ చూపలేకపోయినటువంటి పరిస్థితులు మరి అక్కడ ఉన్నారు. కానీ ఇక్కడ ఏమిటి, రూతు అత్త పట్ల ఏం చేసిందని అంటే తల్లిదండ్రులను విడిచిపెట్టింది, జన్మస్థలాన్ని విడిచిపెట్టింది, ఎరిగిన జనాల మధ్యకి వెళ్ళింది, ఇంకా తన దేవతలను విడిచిపెట్టింది, తన దేశాన్ని విడిచిపెట్టింది, ఆరాధించే దేవుడిని ఎన్నుకుంది. అలాగనే ఇక్కడ మనం చూసినప్పుడు ధైర్యం కలిగి నీవన్నీ విడిచి వచ్చింది యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా నుండుటకే అనేది 2వ అధ్యాయం 12వ వచనంలో ఆమెను ప్రోత్సహించటం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి మనం నమ్మకంగా దేవునిలో ఉండేటప్పుడు మనల్ని ఎవరు చూడట్లేదు, గమనించట్లేదు, మనల్ని ఎవరు కూడా ఏమీ మరి ప్రోత్సహించట్లేదు అనుకోకుండా మన సమయం వచ్చినప్పుడు మనము నిలబడినప్పుడు దేవుడు అన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు, అన్నిటినీ దేవుడు మనకు ఇస్తాడు అనేటటువంటి విషయం కూడా మనము తెలుసుకోవాలి. ఇంకోటి ఏంటంటే యెహోవా దేవుడు నీకు ఏమీ కొదువు రానీయుడు అని బోయజు చెప్తున్నాడు మాట. కాబట్టి సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. కాబట్టి ధైర్యంగా ఉండు అని అభయం ఇస్తున్నాడు. ఇలాంటి
మంచిగా అతన్ని ప్రోత్సహించేటటువంటి తీరు మనకు అక్కడ కనిపిస్తుంది. ఆమె బోయజు, అలాగే పనివారు, అలాగే అత్త, వారందరికీ దయగలిగినటువంటి స్త్రీగా ఆమె ఉంది. కాబట్టి ఇది దేనివలన గతసారి సమూయేలు గ్రంథము చెప్పినప్పుడు శామ్యూయల్ సార్ ఒక మాట చెప్పారు. బైబిల్ గ్రంథము సౌందర్యాన్ని చెప్పినప్పుడు బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం గురించి చెప్తుంది అన్నది. ఇక్కడ రూత్ యొక్క అంతరంగ సౌందర్యము కనబడుతూ ఉంది మాట. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా మరి బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా మరి సౌందర్యవంతమైనటువంటి స్త్రీ, అంతరంగమైనటువంటి సౌందర్యం, తన భర్త పట్ల తను కనపరిచినటువంటి తీరు, తను ఈ విధంగా ప్రోత్సహించినటువంటి తీరు, ఇవన్నీ కూడా మనము చూడొచ్చు. తర్వాత మనము చూసినప్పుడు 2వ అధ్యాయం 8-16 వచనాల్లో బోయజు రూతుకు సహాయపడి సంరక్షించటం. ఇందాక అతడు ప్రోత్సహించాడు, ఇప్పుడేమో ఏం చేస్తున్నాడు అని అంటే సహాయపడుతూ ఉన్నాడు. నీ పనివిటి మరణమైన తర్వాత నీ వద్దకు మరి చేసినదంతా నాకు తెలుపబడును అని అన్నాడు. ఈ విధంగా తను సహాయపడ్డాడు. తర్వాత ఉండేటటువంటిది ఏంటంటే 17-23 వచనాల్లో రూతు బోయజు చేసిన సహాయము నయోమికి చెప్పటం. బోయజు ఇలాగా నాకు సహాయపడ్డాడని చెప్పి నయోమికి తను చెప్పటం అనేది అక్కడ మనము చూడొచ్చు. కాబట్టి రూతు నయోమికి అంతా వివరించి చెప్పింది. చివరిగా మనం చూసినప్పుడు ఏ విధంగా సహాయపడుతున్నాడు, ఏ విధంగా తనను ప్రోత్సహించాడు, ఏ విధంగా తన పనివారు కూడా తనకి పెరిగేరుకోవడానికి సహాయపడుతున్నారు, ఇవన్నీ కూడా తను మరి వివరణాత్మకంగా తన అత్తకు చెప్పడం జరిగింది. రూతు విధేయతకు ప్రతిఫలం. ఇంతవరకు కూడా తను పోషించగలిగిన పాత్ర పోషించింది. ఇప్పుడు దేవుడు తనని ఎలాగ ఆస్వాదించాడు అనేటటువంటి అంశాలు మనము 3-4 అధ్యాయాల్లో చూడొచ్చు. ఇది 2వ భాగం. ఈ పుస్తకాన్ని 2 భాగాలుగా చేయొచ్చు అని చెప్పాను. మొదటి భాగం ఏంటి? రూతు చూపించినటువంటి ప్రేమ. 2వ భాగం రూతు యొక్క ప్రేమకు ప్రతిఫలంగా దేవుడు ఇచ్చినటువంటి ప్రతిఫలం. మరి ఆ యొక్క మాట నెక్స్ట్ స్లైడ్లో ఒకసారి చూద్దాం. 3వ అధ్యాయం 1 నుంచి చివరి అధ్యాయము చివరి మాట వరకు కూడా ఆ మాటలు రాయబడ్డాయి. ఏంటంటే బోయజు ద్వారా విమోచింపబడడానికి రూతు యొక్క అభ్యర్థన. రూతు విమోచన కొరకు నయోమి ప్రయత్నం చేస్తుంది. 3వ అధ్యాయం 1 నుంచి నెక్స్ట్ స్లైడ్ ఒకసారి చూపించండి. 3వ అధ్యాయము 1-4 వచనాలు ఏంటి? రూతు బోయజు పొలంలో పరిగెరుకున్నది. తర్వాత నయోమి ఆమె విడుదలకు బంధు ధర్మాన్ని జరిగించడానికి వ్యక్తికి బోయజే అనేటటువంటి మాటను చెప్తూ ఉంది మాట. అమ్మ ఒకసారి నెక్స్ట్ స్లైడ్ చూపిస్తారా? కృప వినిపిస్తుందమ్మా? ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన అంశం, ఒకసారి దీన్ని మీరు జాగ్రత్తగా వినండి. రూతు విమోచన కొరకు నయోమి ప్రయత్నం చేస్తూ ఉండడం ఇక్కడ చూస్తున్నాం. ఏంటంట? రూతు బోయజు పొలంలో పరిగెనుకుంటున్న సంగతి మీకు అంతవరకు విన్నాము. అయితే ఆమె విడుదలకు బంధు ధర్మం జరిగించడానికి నయోమికి బంధువుడైనటువంటి వాడు ఒకడు అని ఉన్నాడన్న సంగతి ఆమె మర్చిపోయింది. ఆ విషయాన్ని ఇప్పుడు రూతు ద్వారా దేవుడు మరలా తనకి ప్రత్యక్షపరిచాడు. కాబట్టి కొన్నిసార్లు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, మనకి ఇంకా అంతమైపోయింది, మన యొక్క జీవితం ఎదుగు బొదుగు లేదు అని మనము ఏదో ఆలోచనలో ఉంటాం. అన్ని మర్చిపోయే పరిస్థితుల్లో ఉండేటప్పుడు దేవుడు మరలా మనల్ని పైకి లేవనెత్తేయడానికి ఆయన చేయూతనిచ్చేటటువంటి దేవుడు. ఇక్కడ నయోమికి గుర్తు లేదు, అలాగే మరి రూతుకి ఎలాగో తెలియదు. మరి ఆ యొక్క ఫలాని వ్యక్తి అని చెప్పి తను ఇలా సహాయపడుతున్నాడు అనే సంగతి తెలుసుకొని ఆయన మన సమీప బంధువే అనేటటువంటి విషయాన్ని చెప్పటము, తను రూతును విధంగా చెప్పటం అనేది, ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు దేవుడు ఎంత గొప్ప ప్రణాళికలో ఉన్నాడు అన్న సంగతి. లేకపోతే వార్పలాగా అక్కడ తను వెళ్ళిపోయేది.
కానీ ఎందుకు దేవుడు మరలా తనని నడిపించాడు? ఎందుకు దేవుడు ఇక్కడికి తీసుకొచ్చాడు? ఎందుకు దేవుడు తనని స్థిరపరిచాడు? ఎందుకు దేవుడు ఆ యొక్క మోయాబులో ఆగిపోకుండా మరలా ఇశ్రాయేలు దేశానికి తీసుకొచ్చాడనంటే కారణము తన ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము, దేవుని ఉద్దేశము తన పట్ల ఇలా ఉంది అనటానికి. కాబట్టి కొన్ని కొన్ని సార్లు మనకి ఏం జరుగుతుందో తెలీదు. ఎక్కడికి వెళ్తున్నామో తెలీదు. ఏం చేస్తున్నామో తెలీదు. ఏ విధంగా మన జీవితాలు ముగుస్తాయో, లేకపోతే ఏ విధంగా ఎదుగుతామో అనేటటువంటి విషయాలు మనం మర్చిపోతాం. కానీ దేవుడు మాత్రం కొన్ని కొన్ని సార్లు చేసేటటువంటి పనులు, ఆశ్చర్యకరమైనటువంటి పనులు మన జీవితాల్లో దేవుడు చేస్తాడు అనడానికి ఇదొక నిదర్శనం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు కోడలి ఎడల సమీప బంధువు జరిగించడానికి, మరిది ధర్మం జరిగించడానికి, బంధు ధర్మం జరిగించడానికి బోయజే అనేటటువంటి విషయం నయోమికి అర్థమైంది. కాబట్టి సమీప బంధువు ధర్మం ద్వితీయోపదేశకాండం 25 అధ్యాయం 5 మరి వచనాల ప్రకారంగా 5 నుండి 10 వచనాలు ప్రకారంగా సమీప బంధువు వివాహం ఆడటానికి ఇష్టపడకపోతే మరి తర్వాత సమీప బంధువుని ఆశ్రయించవచ్చు అనేది కూడా ఇక్కడ మనం చూస్తాం. కాబట్టి విధవరాలు వివాహం ఆడటానికి ముందుకు రాని యెడల ఆమె జీవితకాలం అంతా దుర్భర పరిస్థితి అనుభవించాల్సినటువంటి పరిస్థితి. ఇశ్రాయేలీయులు చట్టం ప్రకారంగా ఆస్తి హక్కు కుమారునికి లేదా సమీప బంధువుకు మాత్రమే సంక్రమిస్తుంది. మరి స్త్రీకి ఆస్తి హక్కు వాళ్ళకు ఉండదు. కాబట్టి అందువలన విధవరాలకు న్యాయం చేయడానికి దేవుడు అనేకమైన వెసులుబాట్లు ఇచ్చాడు. వాటిలో ముఖ్యమైనది మరిది ధర్మం, సమీప బంధువు ధర్మం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా భూలోకానికి వచ్చి మన ఎడల సమీప బంధువు ధర్మం జరిగించి పాపం నుండి, శాపం నుండి విడుదల కలుగు చేశారు అనేది ఇందాక మనం చెప్పుకున్నాం. కాబట్టి రూతు మేలు కొరకును నయోమి విశ్రాంతి వెతుకుతుంది. ఆమె విడుదలకు వెతుకుతుంది. భార్యగా హక్కుదారుడిగా ఉండటానికి వెతుకుతుంది. నయోమి మరి ఇక్కడ చూసినప్పుడు తను ఏది కూడా నా జీవితం ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే బాగుంటుంది, తనకు జీరో నాలెడ్జ్. ఎందుకనంటే ఏం జరుగుతుందో తనకు తెలియదు. కానీ నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ యొక్క మరి నీ ఊరే నా ఊరు, ఇలాగా తను నీ దేవుడే నా దేవుడు అని చెప్పి వెళ్ళింది కనుక దేవుడు తన యొక్క మాటను స్థిరపరిచాడు అనేది కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం కమిట్మెంట్లో మన స్వార్థం లేకుండా మనం ముందుకు వెళ్తామో అప్పుడు దేవుడు మనల్ని పరిశీలించే దేవుడు కనుక ప్రతిదీ కూడా మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు అనడానికి ఇక్కడ మనం చూడవచ్చు. కాబట్టి ఇంకా చూసినప్పుడు రూతు వెళ్ళి కాళ్ళ మీద ఇక్కడ చూస్తే బోయజు కళ్ళంలో ఎవరు తూర్పారబెడుతున్న రాత్రి ఆమె ఏం చెప్పిందంటే అక్కడ విడుదల కొరకు బోయజు తన సమీప బంధువు కావడం వలన రూతు దయ కలిగినటువంటి ఆమె రూతుకు నయోమి కొన్ని సూచనలు ఇస్తుంది అన్నమాట. ఏంటి ఆ సూచనలు అని అంటే ఇక్కడ మనం చూసినప్పుడు కొన్ని సలహాలు ఇస్తుంది. ధాన్యం తూర్పారబెట్టే కళ్ళము దగ్గరికి వెళ్ళి మరి ఏ పొలంలోనో ఎత్తైన స్థలంలోనూ ఉండేటటువంటి ప్రదేశం అది. అయితే ధాన్యం నుండి పొట్టును వేరు చేయడానికి గాలి బాగా వీచే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ కళ్ళము చేస్తూ ఉంటారు. ఎవళ్ళు గోధుమలు ఇవి తూర్పారపడుతూ ఉంటారు. అక్కడ పని వాళ్ళు, యజమానులు అందరూ ఉంటారు. రాత్రిపూట కూడా సాధారణంగా ఎలా ఉంటుందని అంటే యజమానులు మరి ఒంటరిగా అక్కడ నివసిస్తూ ఉంటారు. ఎందుకనంటే ఎవరైనా దొంగలు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా ఇలాగా. కాబట్టి రూతు కూడా ఏం చేస్తుందంటే బోయజు కాళ్ళపైన వస్త్రం తొలగించి పండుకోమనడము అక్కడ ఇశ్రాయేలు యొక్క పాత పద్ధతి, వారు అవలంబించేటటువంటి మరిది ధర్మానికి చేసేటటువంటి మరి అక్కడ సలహా అక్కడ మరి నయోమి చెప్తుంది వారి సంప్రదాయం. కాబట్టి తన ఎడల బంధుధర్మం జరిగించమని చెప్పడానికి ఇలాగా నయోమి సలహా చెప్పింది రూతుకు. ఇది నయోమి సలహాను 5 నుండి 9 వచనాలు పాటించటం అనేది అక్కడ చూస్తాం. నయోమి చెప్పిన రీతిగా రూతు ఏం చేస్తుందంటే అత్త తనకు పరిచయం లేనటువంటి వ్యక్తి అయినా, ఇష్టం లేనటువంటి కొత్త పని అయినా కూడా రూతు కాదనలేకపోయింది. ఎందుకనంటే నువ్వు చెప్పింది యావత్తు చేయదునని చెప్పి విధేయత చాటినటువంటి వ్యక్తిగా అక్కడ ఆమె కనిపిస్తుంది. నిజంగా మోయాబురాలకి ఇది కొత్త ఆచారం. ఇశ్రాయేలీకి అది ఆచారమే మరిది ధర్మం జరిగించడానికి. కానీ ఈమె మోయాబీయురాలు కాదా, ఈమెకు కొత్తది ఆచారం. కానీ పరాయి పురుషుని దగ్గరికి రాత్రిపూట వెళ్ళి పండుకోవటం అనేది మంచి స్త్రీలకు, క్యారెక్టర్ ఉన్నటువంటి స్త్రీలకు అది ఇష్టం ఉండదు. కానీ ఇశ్రాయేలు సంప్రదాయము ఏంటంటే
మరిది ధర్మం జరిగించడానికి ఇలాగ చేయాలి. అందువలన రూతు వెంటనే అంగీకరించి రాత్రివేళ బోయజు ఒంటరిగా నిద్రపోతున్న సమయంలో కాళ్ళ దగ్గర పండుకొని బోయజు తన ఎడల సమీప బంధువు ధర్మం జరిగించడానికి తను అడుగుతూ ఉంది. 3:7-9 వచనాలు. కాబట్టి నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు అని అడగటంలో బంధు ధర్మాన్ని జరిగించి నాకు విముక్తి ప్రసాదించు అని చెప్పి తన కొంగు క్రింద చేర్చుకొనమని ఆ యొక్క మాటకు అర్థం మాట. కాబట్టి తన సంరక్షణలో చేర్చుకోమని తను బోయజును అడగటము మనము అక్కడ చూస్తాం. రూతును విడిపించడానికి బోయజు ప్రయత్నాలు చేశాడు. 10-18 వచనాలు. తను ఇంతవరకు నయోమి చెప్పిన సలహా చెప్పింది, తను చేయాల్సింది రూతు చేస్తుంది. ఇప్పుడు ఎవరు వంతు అంటే బోయజు వంతు. బోయజు దృష్టిలో రూతు ఒక మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి స్త్రీ. ఎందుకంటే ముందు ఇందాక మనము విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. పరిగేరుకోవటం కోసము తనని ఎవరు కూడా ఏమనొద్దు అని చెప్పి, అలాగే తన అత్తను ఏ విధంగా అంటి పెట్టుకుని ఉందో తను అన్నీ తెలిసినటువంటి వ్యక్తిగా మరి బోయజు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు బంధుధర్మం జరిగించడానికి ఆమె విడుదలకు సముఖంగా మరి వ్యక్తపరుస్తూ రూతు మంచితనాన్ని బట్టి ఆమెను అభినందించాడు. నీవు దీవెనొందిన దానవు, యవనస్తులు వెంబడి మరి మంచి సచ్చీలత, మంచి ప్రవర్తన కలిగినటువంటి సత్ప్రవర్తన కలిగిన యోగ్యురాలైనటువంటి స్త్రీవి, సత్ప్రవర్తన బట్టి నీవు ఆకర్షించుదావి అని చెప్పి అతని యొక్క మాటలను తనకి వివరిస్తూ ఉన్నాడు. యథార్థ వర్తకులు, సత్ప్రవర్తన కలిగినటువంటి వారు, మంచి బుద్ధి కలిగినటువంటి వారికి దేవుడు మేలు చేయకుండా మానడు. ప్రతి పరిస్థితుల్ని కూడా విడిపించుతాడు, ప్రతిదాన్ని కూడా అనుకూలపరుస్తాడు. దేవుని యొక్క రూతు యెహోవా దేవుని ఎడల, తన అత్త నయోమి ఎడల, తన వ్యక్తిగత శీలాన్ని ఎడల, తన యథార్థత కలిగి జీవించుట బోయజు మరి అక్కడ ప్రజలు అందరూ కూడా గుర్తించారు. ఇంకా మనం చూస్తే బోయజు స్వార్థానికి తావివ్వలేదు. రూతును విడిపించడానికి మార్గాన్ని వెతికాడు మాట. ఆమె విడిపించడానికి తాను తగినవాడే, కానీ తనకన్నా ఆమెను విడిపించగల సమీప బంధువు ఉన్నాడని గుర్తించాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎవరైతే మొదట వాళ్ళు విడిపించాలి, వాళ్ళకి ఇష్టం లేకపోతే తన తర్వాత ఉన్న వాళ్ళు విడిపించాలి. కాబట్టి క్రమాన్ని ఇతడు ఫాలో అవ్వటం చూస్తున్నాం. మరి రూతు విషయానికి వచ్చేసరికి తను విడిపింపమంది సమీప బంధువుడిగా తను చూసింది, కానీ ఆయన అనుకున్నాడు, నాకంటే ముందున్నటువంటి వాడు ఒకడు ఉన్నాడు, కాబట్టి తనని నేను అడుగుతాను అని చెప్పి తనకంటే ముందున్నటువంటి వ్యక్తిని అడగటం అనేది చూస్తాం. రూతును ఉదయం వరకు తన దగ్గర రహస్యంగా ఉంచాడు. ఉదయంను వట్టి చేతులతో తిప్పి పంపకుండా ఆమెకు 6 కోళ్ళ యవలలు ఇచ్చి పంపించాడంట. మరి ఆ యొక్క రాత్రిపూట తనని పంపించి వేయకుండా అక్కడే రహస్యంగా తనని దాచిపెట్టాడు. తన మీద ఎటువంటి ప్రభుత్వం చేయలేదు, ఏ విధంగా తప్పుగా వ్యవహరించలేదు. కానీ తను మరిది ధర్మం జరిగించడానికి ఇంకొక వ్యక్తి ఉన్నాడని గ్రహించి తనకి అప్పగించడం కోసం చూస్తున్నాం. కాబట్టి దీనిని బట్టి బోయజు రూతు ఎడల, నయోమి ఎడల శ్రద్ధ కనపరిచిన వాడిగా ఇక్కడ ఉన్నాడు. కాబట్టి బోయజు నెరవేర్చగలిగినటువంటి సమీప బంధువుడికి ఉన్నప్పటికీ కూడా నమ్మకస్తులైన బోయజు రూతు పట్ల న్యాయంగా చేయటం కోసము అతడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కాబట్టి 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు బోయజు విడిపించడం ద్వారా రూతు పొందినటువంటి ప్రతిఫలాన్ని మనం చూడొచ్చు. రూతు ఏ విధంగా ప్రతిఫలం పొందిందని అంటే, ఈ అధ్యాయంలో బోయజు రూతుని వివాహం ఆడటం, రూతు ఓబేదుకు జన్మనివ్వటము, తర్వాత నయోమి నూతన కుటుంబంలో మరి పాలుపుంపులు పొందడము, రూతు సంతానము నుండి దావీదు రావటము, మూల స్త్రీగా మారటం, ఇవన్నీ చూడొచ్చు. కాబట్టి చివరిగా ఈ అధ్యాయంలో యథార్థమైన జీవితానికి, విశ్వాసానికి దేవుడు ప్రతిఫలం ఇస్తే ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడో అనేది ఇక్కడ మనం చూడొచ్చు. బోయజు ఏం చేశాడంటే పురద్వారం వద్దకు కలుసుకున్నాడు. పురద్వారం దగ్గర నుండి అక్కడ చూసినప్పుడు ఎవరైనా బయటకు వెళ్ళాలి, లోపలికి రావాలి, అందువలన అక్కడ కలవలసిన వారిని కలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. పురద్వారం దగ్గర ఏం జరుగుతుందంటే వ్యాపారము, మరి అలాగే బిజినెస్ జరుగుతుంది. మరి అలాగే ప్రజలందరూ అక్కడికి వస్తుంటారు, వెళ్తూ ఉంటారు. ప్రముఖులందరూ కూడా అక్కడ సమావేశాలు అవుతూ ఉంటారు. అందువలన బోయజ్ ఏం చేశాడంటే పని నిర్వర్తించడానికి పురద్వారంన ఆనుకొని స్థలము వెలించాడు. అక్కడ ఎలీమెలకు సమీప బంధువు బోయజు
పిలిచి తెలివిగా అతన్ని ఏమంటున్నాడంటే బంధు ధర్మం జరిగించడానికి ప్రోత్సహించాడు. ఊరి పెద్దలు 10 మందిని పిలిచాడు. వారి సమక్షంలో పంచాయతీ నిర్వహించాడు. ఒక నూతన విషయాన్ని గత 3 అధ్యాయాల్లో ఎప్పుడు కూడా అది ఆ ప్రస్తావనకు రాలే. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు ఎలీమెలకు కుటుంబముకు భూభాగం ఇంకా మిగిలి ఉందని, ఎలీమెలకు మరి ఎవరైనా మరిది ధర్మం జరిగిస్తేనే మరలా నయోమికి అది చెందుతుంది. లేని పక్షంగా అది కలిసిపోతుంది, ఎవరికో హక్కు అయిపోతుంది, వీళ్ళకి రాదు. కాబట్టి ఆ భూమిని విడిపించడానికి, భూభాగాన్ని విడిపించటానికి నయోమి విక్రయము చేయుచున్నదని చెప్పి దాన్ని నువ్వు సంపాదించుకో ప్రోత్సహించాడు. దాన్ని విడిపించగల అత్యంత ఈయనకంటే దగ్గరైనటువంటి బంధువు ఒకడు ఉన్నాడు కానీ నీ తర్వాత మాత్రమే ఆ హక్కులు నాకున్నాయని చెప్పేసి బోయజు మొదట అతనికి అవకాశం ఇచ్చాడు. లేవికాండం 25 అధ్యాయము 25 ప్రకారంగా మనము వాటిని చూడొచ్చు. కాబట్టి అతడు కేవలం భూమిని సంపాదించుకోలేదు కానీ ఏమంటున్నాడంటే నేను విడిపించదనని అంగీకారాన్ని వ్యక్తపరిచాడు. నువ్వు లేకపోతే నేను చేస్తానని అనడము. కాబట్టి బోయజ్ బహు వివేకంతో విషయాన్ని విడమర్చి మరీ చెప్పాడు. భూమితో పాటు దానికి చెందినటువంటి విధవరాలను కూడా వివాహం ఆడాలి అనేటటువంటి విషయము అక్కడ తెలియపరచబడుతుంది. కాబట్టి ఆమె పట్ల బాధ్యత స్వీకరించాడు మాట. అలాగే నయోమి బహు వృద్ధాప్యంలో ఉంది కాబట్టి రూత్ యవనస్తురాలుగా వైధవ్యాన్ని అనుభవిస్తుంది కాబట్టి ఎలీమెలకు ఆస్తిలో తన కుమారులకు మరి హక్కు ఉంటుంది కాబట్టి అతడు చనిపోయారు కాబట్టి భార్య రూతు కూడా వివాహం ఆడవలసి ఉంది. అప్పుడే భూమిని సంపాదించుకోవడానికి అవకాశం ఉంది అని బోయజ్ యొక్క తాత్పర్యం. కాబట్టి ఈ యొక్క సమీప బంధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వాస్థ్యాన్ని పోగొట్టుకుంటాడేమో అని చెప్పి భయంతో రూతు భూమిని విడిపించలేనని తన ఆసక్తతను వ్యక్తపరిచాడు మాట. ఏం చేసాడంటే అయ్యా నాకు అవదు, ఇంకా నేను తీసుకోలేనని చెప్పడం అనేది, బంధు ధర్మాన్ని నిర్వర్తించమని చెప్పినా కూడా అతడు చేయలేనని చెప్పేశాడు. కాబట్టి ఇతడు బహుశా భయం తన రూతును వివాహం ఆడాలనేటటువంటి విషయం అయితే కావచ్చు. తన ఆస్తిలో కొంత భాగం ఎలీమెలకు వంశాలు కలిసిపోతుందనేటటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. కాబట్టి రూతు విడిపించబడడానికి బోయజుకు మార్గము ఇప్పుడు సరళమైంది. ఎందుకనంటే ఇతడు ఉంటుండగా రూతును వివాహం చేసుకుంటే మాత్రము ఇతను తప్పు చేసిన వాడి కింద వస్తాడు. కాబట్టి ప్రతిదీ కూడా అతడు ఎంత ఆలోచన పరునిగా ఉన్నాడో అన్నది మనము ఇక్కడ బోయజు విషయంలో మనం చూడొచ్చు. కాబట్టి ఇశ్రాయేలీయులు ధర్మాచారం ప్రకారంగా బంధువులు క్రయ విక్రయాల్లో ప్రతి విషయాన్ని స్థిరపరచుకోవడానికి చెప్పు తీసి పొరుగు వారికి ఇచ్చే సంప్రదాయం ఉంది మాట. చెప్పు తీసేసి పొరుగు వారికి ఇస్తారు. దాన్ని పెద్దల సమక్షంలో జరిగించిన బోయజు రూతు ఎడల బంధు ధర్మాన్ని నిర్వర్తించినట్లు. కాబట్టి బోయజు పెద్దల సమక్షంలో రూతుని విడిపించడానికి తీర్మానం చేశాడు. ఎలీమెలకు కలిగిన యావత్తు కూడా మరి వాళ్ళ బిడ్డలు ఇద్దరు కలిగిన యావత్తు కూడా నయోమి చేతి నుండి సంపాదించుతుందని చెప్పి పెద్దల సాక్షులుగా ఉంచి ఏం చేసిందంటే చనిపోయిన వారి స్వాస్థ్యం సరిపరచడానికి అతడు పేరు కొట్టివేసేటటువంటి వాడిగా ఉన్నాడు. కాబట్టి ఇద్దరు మహలోని భార్య మోయాబురాలు రూతు ఏం చేస్తుందంటే ప్రజలు సాక్షులుగా చేశారు. సాక్ష్యము మరి లేకుండా ఏది చేయలేదు మాట. అందరిని పెట్టి మరి చేస్తున్నాడు. అక్రమంగా దేనిని సంపాదించుకోలేదు, అత్యాశకు వెళ్ళిపోలేదు, కామపూరితమైనటువంటి కోరికలు, ఆలోచనలు, స్వార్థము ఏది లేకుండా బోయజు ఒక మంచి మరి ఆలోచన పరుడిగా, నిస్వార్థమైనటువంటి వాడిగా ప్రవర్తించడం అనేది అక్కడ మనము చూడొచ్చు. యథార్థ పరులు, నిస్వార్థ పరులు దేవుడు నిత్యం ఆశీర్దిస్తాడు అనడానికి బోయజు యొక్క ఆశీర్వాదమే కారణము. కాబట్టి ఇక్కడ పెద్దలు రూతుని దీవిస్తే ఇశ్రాయేలు వంశం పట్ల వర్ధిల్ల చేసిన రాహేలు అలాగే లేయాల వల్ల వర్ధిల్ల చేయమని వారిని దీవించటము 11వ వచనంలో చూస్తాం. రూతు ఆశీర్వాదాలు బట్టి బోయజు పేరు కూడా చిరస్థాయిగా నిలిచిపోవటం మనం ఇక్కడ చూస్తాం. ఎఫ్రతాలు నీవు క్షేమాభివృద్ధి కలవాడివే బెత్లెహేములో ఖ్యాతి నొందుతావని రూతు ద్వారా తాను పొందబో సంతానమును తామారు యోధాకు కనిన పెరసు కుటుంబం వలె వర్ధిల్లునని వారు దీవించటం అక్కడ చూస్తాం. కాబట్టి దావీదు తాతగా బోయజు బెత్లెహేము ఎఫ్రతులు విశేష పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి వాడిగా ఉన్నాడు. రూతేమో ఒబేదెదోమునకు జన్మనివ్వటము 13 నుంచి 15 వచనాలు అనేవి మనకు అక్కడ కనిపిస్తాయి. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు జన్మనిచ్చినటువంటిది అక్కడ మరి చూస్తే వారిరువురు ఏకమైనప్పుడు రూతు గర్భవతి అయి దేవుడు ఆమెను దీవించాడు. దేవుని కృపలో సంతానం పొందుకున్నారు. వారు చూసినప్పుడు
బోయజు దాంపత్యానికి దేవుడు వారిని సంతానంగా ఒక కుమారుని ఇచ్చాడు. కుమారుని ఇవ్వటం వలన నయోమికి ముసలితనం మందు పోషించటానికి మనవడు జన్మించాడని అక్కడ తెలియపరచబడుతూ ఉంది. కోడలేమో 7 కుమారుల కన్నా ఎంతో ప్రేమగా చూస్తున్న కాడ ఈ స్త్రీ మాటలతో మనం గమనించినప్పుడు స్త్రీ అట్టి మంచి పేరు సంపాదించింది అని అంటే వారి దేవుడు దీవించడానికి రూతు తన అత్తయ్యడ్ల కనపరిచినటువంటి ప్రేమ, నయోమి నిరాశ జీవితం దేవుడు ఆశాజనకంగా మార్చడానికి ఇదంతా కూడా ఎంతో మరి దీవెనకరంగా ఉంది. మరి రూతు పట్ల నయోమికి నూతన కుటుంబాన్ని పొందటం అనేది ఇక్కడ 16-17 చూసినప్పుడు వీళ్ళు దావీదు మహారాజుగా కీర్తి గడించి దావీదుకు తండ్రి అయినటువంటి యెష్షయి యొక్క తండ్రి మరి పరిచయం చేయబడినటువంటి వ్యక్తి. రూతు గ్రంథంలో మరి ఆసక్తిని రేగించినటువంటి ఒక ప్రేమ కావ్యం ఇది. కాబట్టి ఇది దీనికి ఉన్న ప్రాధాన్యత ఏంటంటే భవిష్యత్తు తరాలు దేవుడు గుర్తించాలి, దేవుని మహిమను కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి తాత్కాలికమైనటువంటి సుఖము స్వార్థము ఏది కూడా మరి ఉండకుండా దేవుని కొరకు నమ్మకంగా బ్రతికినప్పుడు దేవుడు తగిన కాలంలో మనల్ని దీవిస్తాడు, మన వంశాన్ని వృద్ధిపరుస్తాడు అనటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. చివరిగా చూసినప్పుడు 18-21 వచనాలు ఏమని సెలవిస్తున్నాయి? ఈ అధ్యాయానికి ముగింపుగా పెరసు నుండి దావీదు వరకు వంశావళి లిఖించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూతు యొక్క ప్రధాన పాత్ర గుర్తించడం కొరకే పెరసు, ఎస్రోను, రామోను, అమ్మినాదాబు, నయస్సోను, గుల్మోను, బోయజు, ఒబేదు, యెష్షయి, దావీదు ఈ విధంగా ఒక పేర్లు లిఖింపబడినటువంటి విధానము మనం చూస్తాం. ఈ విధంగా పెరసు నుండి దావీదు వరకు గల వంశావళి వాక్య భాగంలో సూచించబడింది. దావీదుకు రూతు తాతమ్మ అవుతుంది కాబట్టి రూతు ముదిమనుడే దావీదు. ఈ యొక్క విధానము దావీదు వంశవృక్షంలో రూతు ప్రధాన కీలకమైనటువంటి పాత్రగా ఉంది. కాబట్టి చూడండి, రూతు పుస్తకాన్ని మనం చూసినప్పుడు ఎంతగా దేవుడు ఒక వ్యక్తి మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన జీవితాలు ప్రభువుకి అంకితం చేసినప్పుడు, మన బ్రతుకులు దేవునికి అంకితం చేసినప్పుడు దేవుడు మనల్ని తగిన సమయంలో హెచ్చిస్తాడు అనటానికి. మన చుట్టూ సమాజం ఎలాంటి భ్రష్టుపట్టిపోయినా కానీ మనము నిందారహితులుగా యథార్థత కలిగి మరి నీతి నియమాలకు కట్టుబడినటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు రూతుగాలే తను అంతా కోల్పోయినటువంటి స్త్రీ అయినప్పటికీ కూడా దేవుడు తనని విడిచిపెట్టలేదు, తగిన కాల సమయం ముందు హెచ్చిస్తాడు. కొంతమంది వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, అలా ఉంటే తప్పేంటి, వాళ్ళు తప్పు చేస్తున్నారు, తప్పు చేస్తే చేయనుగాక, దేవుడు తీర్పు తీర్చే కాలము రాబోతుంది. ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న న్యాయాధిపతులు వాళ్ళ స్థితులు మనం చూసినప్పుడు ఎంతో దుర్భరమైన పరిస్థితులను అనుభవించారు. కానీ అదే కాలంలో ఒక మహిళ, ఒక స్త్రీ యథార్థంగా నమ్మకంగా జీవించింది. కాబట్టి దాని ప్రతిఫలంగా దావీదు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడాన్ని మనం చూస్తాం. కాబట్టి రూతు గ్రంథము చాలా ఉన్నతమైనటువంటి పుస్తకముగా మనము చూస్తున్నాం. కాబట్టి రూతు వలె మన యొక్క జీవితాలు మరి నిందారహితంగాను దేవుని పట్ల విధేయత కనపరిచి మనుషుల పట్ల మరి మనము బాధ్యత కలిగి ప్రవర్తించాలి. మన కుటుంబాన్ని విడిచిపెట్టకూడదు, మన బంధువులను విడిచిపెట్టకూడదు, ఎవరికి తగిన ప్రాధాన్యతను వారికి ఇవ్వాలి అనటానికి ఇది ఒక నిదర్శనం. కాబట్టి కొంతమంది ఏదో బంధువులు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి నచ్చిన విధంగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు. కానీ రూతు మనం చూసినప్పుడు దేవుడు వారిని ఆస్వాదించి తీరేంత గొప్పగానో కనబడుతుంది. కాబట్టి ఒకటి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ఈ యొక్క రూతు గ్రంథం రచించడానికి గల కారణం తను కనపరిచినటువంటి భక్తి. కాబట్టి అలాంటి స్థితిని దేవుడు మనకి ఇవ్వాలి అని చెప్పి మనము కూడా అటువంటి జీవితాలను మనం జీవిద్దాం. దేవుడి కొద్ది మాటల్లో ఈ యొక్క దినమంతా మనం చదువు నేర్చుకున్నది మన జీవితాల్లో కూడా ఫలింపును తీసుకుని రావాలని మనము ముందుకు వెళ్దాం. ఈ యొక్క సమయంలో దీని గురించి ఏవైనా రూతు గ్రంథం విషయంలో ఎవరైనా చెప్పగలిగితే ఏదైనా చెప్తే దాని గురించి మాట్లాడుకుని చివరిగా కన్క్లూడ్ చేసుకుందాం. ఓకే అండి. తేజ డాక్టర్ గారు మాట్లాడుతున్నారు. హలో, వెళ్తాడనా? హలో సార్ వినిపిస్తుంది, చెప్పండి సార్. వాయిస్ వింటున్నాం.
అన్న అన్న ప్రయత్నం మీ వాయిస్ ఇప్పుడు వినబడట్లేదు, ఋతు బ్రేక్ కథ మొత్తం అవుతుంది. పరిశీలిస్తే నయోమి కన్నా దేవుడు ముందు ఋతుని గాని నయోమిని గాని ముందు అన్ని కోల్పోయినట్టు చేసి తర్వాత ఆశీర్వాదాలు వైపు నడిపించటం. అలాగే బైబిల్ మొత్తం పరిశీలిస్తే చాలా మందిని ముందు దేవుడు తనకున్న స్థితిని అంతటిని విడిచి ఆ సున్నితిలోకి నడిపించి తర్వాత ఆశీర్వాదం ఇస్తున్నట్టు మనం చాలా మంది భక్తుల విషయంలో చూస్తున్నాం. దీని వెనక దేవుడి ఉద్దేశం, దైవ ప్రణాళిక ఏదైనా ప్రత్యేకమైనది ఉందా అంటే దాన్ని ఎలా మనం పరిగణలోకి తీసుకోవాలి? అదే దేవుని ప్రణాళిక ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా కూడా మన సృష్టికర్త మీద మనం ఆధారపడటమే మనం నేర్చుకోవాలి అనమాట. ఎలాంటి పరిస్థితులైనా ఆయన మీద ఆధారపడటం అనేది ఎప్పుడూ వదులుకోకూడదు. సిచ్యువేషన్స్ మారుతాయి కాబట్టి మొన్న సమయాల గ్రంథం చెప్తున్నప్పుడు సార్ ఒక మంచి మాట అన్నారు. బాధలు, కష్టాలు, సంతోషము అన్నీ ఉంటాయి మన జీవితాల్లో. సంతోషం తొందరగా వెళ్ళిపోయింది అన్నట్టు అనిపిస్తుందంట, కానీ సమస్యలు అనేవి ఉంటాయి, సంతోషం కూడా మన జీవితాల్లో వచ్చి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడు సమస్యలే, ఎప్పుడు శోధనలే అనేవి ఎవరి జీవితాల్లో కూడా ఉండవు. కానీ కష్టమైన ఎటువంటి ఇబ్బందులైనా సరే ఆయన మీద ఆధారపడినప్పుడు తగిన కాల సమయంలో మనల్ని ఆయన హెచ్చిస్తాడు అనడానికి ఇది ఒక నిదర్శనం. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ పేదవాడైన లాజరు గురించి మనము చదువుతాం సువార్తల్లో. ఒకవేళ పేదరికంలో ఉండి చనిపోయినా కూడా బ్రతుకుడు క్రీస్తే చావైతే మేలే అనేటటువంటి మాట కూడా ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో సుఖం అనుభవపడకపోయినప్పటికీ కూడా మనకి దేవుడు మన చేసే పనిని బట్టి కొరింథీకి రాసినటువంటి పత్రికలో ఏం చేస్తాడనంటే బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కొయ్యి, గడ్డికాలు వీటిని బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మనము బంగారం, వెలగల రాళ్ళ వల్ల ఉంటే మనం ఏం చేయబడతామంటే మనం ఉన్నతమైనటువంటి స్థాయిలోని దేవుడు మనల్ని నిలబడతాడు. అదే గడ్డికాలు, కొయ్యి, కర్ర వీటితో చేయబడినటువంటిది మన విశ్వాసం అయితే మనం కేవలం రక్షింపబడతాం, కానీ మన పని గుర్తించబడదు అనేది కూడా మనము ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇంకేమైనా? ప్రైజ్ లోడ్ అన్న నాకున్న డౌట్ అంటే ఇప్పుడు యూతుల ఆచారం ప్రకారంగా మీరు ఇందాక చెప్పినట్టు రూతు ఇట్లాగా కళ్ళం దగ్గరికి వెళ్ళింది కదా. ఇప్పుడు అది మన సైడ్ కనుక మనం చూస్తే ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం చూస్తే అది వాళ్ళు ఒక అంటే అంత ఫాస్ట్గా రిసీవ్ చేసుకోరు కదా. వాళ్ళకి మనం ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే వాళ్ళ ట్రెడిషన్ వేరు, వీళ్ళ ట్రెడిషన్ వేరు, బట్ అది తప్పు పరిగణిస్తారు ఇక్కడ. మరి దానికి ఏం చెప్పొచ్చు అని. అదే అందుకనే మనం సిస్టమేటిక్గా బైబిల్ చదివితేనే మనకి ఎప్పుడైనా సరే అది ఒక అవగాహన అనేది వస్తుంది. ఇస్రాయేలీల కస్టమ్స్ అండ్ మేనర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళ ఆచారాలు, పద్ధతులు అనేది మనం కానా విందులో ద్రాక్షరసం ఇచ్చారు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. వాళ్ళ ఆచారాలు వేరే, వాళ్ళ పద్ధతులు వేరే. ఇప్పుడు బైబిల్లో సిస్టమేటిక్గా మనం చదివినప్పుడు గ్రీకులు ఎలా రాయబడి ఉంది, హీబ్రూలు ఎలా ఉంది, అరమికులు ఎలా ఉంది అని ప్రస్తావించడానికి కారణం ఏంటంటే మనము ఆ కల్చర్, అప్పుడున్న కల్చర్ వేరే, ఇప్పుడున్న కల్చర్ వేరే. అప్పుడు ఆడియన్స్ వేరే, ఇప్పుడు ఆడియన్స్ వేరే. మరి వాళ్ళ సోషలాజికల్ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, మన బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది. కాబట్టి అన్వయింపుకి వచ్చేసరికి మనం ఇలాంటివన్నీ కూడా మనము హ్యూమలెటిక్స్, హెర్మనెటిక్స్ వాటిలో మనం నేర్చుకుంటాం. కాబట్టి ఏం చేస్తారనంటే అక్కడున్న ఆచార పద్ధతులు ఇవి పలానా వీళ్ళు ఎలా ఆచరించేవారు, వీళ్ళ పద్ధతులు ఎలా ఉంటాయి అని మనం వాళ్ళకి ఒకవేళ ప్రసంగంలో ఇలాంటివి ఏవైనా వాడేటప్పుడు ఖచ్చితంగా చెప్పాలి. ఖచ్చితంగా చెప్పి దాని ప్రకారంగా వెళ్ళాలి తప్ప ఇది ఉన్నది ఉన్నట్టు అది అక్కడ ఉన్నదే వివరించేసి చెప్పేసి అక్కడ తాగిపోవడం అనేది చేయకూడదు. కాబట్టి ఇలాంటి మరిది ధర్మము ఇవన్నీ కూడా మనకి ఎంబారెసింగ్ ఉంటాయి, ఇదేంటి ఇలా చేశారు అని చెప్పి. కాబట్టి అది మన సైడు లేకపోతే మన కల్చర్ ప్రకారంగా అయితే
అది ఇల్లీగల్ యాక్టివిటీస్ కింద వస్తుంది. ఈ కళ్ళం దగ్గరికి వెళ్ళటం అనేది ఇల్లీగల్ యాక్టివిటీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎస్తేరు గ్రంథం కూడా మీరు చదువుతారు. ఒకవేళ ఎస్తేరు గ్రంథం ఎప్పుడు షెడ్యూల్ చూసి ఎస్తేరు ఇప్పుడేమో మోయ ఇక్కడ రూతు ఒక అన్య స్త్రీ ఇక్కడ యోధుడిని వివాహం చేసుకుంది. అది కూడా 2 సార్లు. మొదటి వ్యక్తి చనిపోయాడు, రెండోసారి కూడా మళ్ళీ వివాహం చేసుకోవడం ఇక్కడ మనం చూస్తాం. ఎస్తేరుకు వచ్చేసరికి ఏంటి, దేవుడు అన్యులు వివాహం చేసుకోకూడదు, అహస్వరోస్ రాజు ఎవరు అన్యుడు, మరి ఆ దాన్ని ఎందుకు దేవుడు అనుమతించాడు? అది ఒక క్వశ్చన్. ఎస్తేరు గ్రంథం వచ్చేసరికి ఒకవేళ ఈ టీచర్ ఎవరైతే ఉన్నారో మీరు అక్కడ కన్క్లూడ్ చేసుకోనండి. ఇలాంటివన్నీ కూడా మనము ఆలోచించినప్పుడు ఏంటంటే దేవుడు అనుమతించినటువంటి విషయాలు, దేవుని ప్రణాళిక అంటూ ఒకటి ఉంది. రూతు విషయంలో మనం చూస్తాం, ప్రతి ప్రజలు కూడా ఆయన వాళ్ళే అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది అన్నమాట. అలాగే యెహోషువ గ్రంథం చూసినప్పుడు మరి ఆ వ్యభిచార స్త్రీ తను కూడా, రాహాబు తను కూడా అలాగే. మరి అలాంటివన్నీ కూడా మనం చదువుతున్నప్పుడు ఈ ఇశ్రాయేలీల యొక్క ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ మనం చూసుకుంటూ వెళ్ళాలి. మనకు ఉండేటటువంటి కల్చర్కి వాటిని జోడించటం కాదు. అందుకనే రండి మనము ఖచ్చితంగా ఏం చేయాలనంటే అక్కడ ఉన్నటటువంటి పద్ధతుల ప్రకారంగా ఆచారాలు, పద్ధతులు ఇవన్నీ తెలుసుకుని, అలాగే అక్కడ వాడబడినటువంటి పదం ఏంటి అన్నది కూడా మనం, ద్రాక్షరసం అని ఉంటుంది కదా, పెండ్లకి ఇచ్చేటటువంటి ద్రాక్షరసాలు వేరే, అలాగే అనారోగ్యంతో ఉండేటప్పుడు తీసుకునే ద్రాక్షరసం వేరే, ఇంకా మత్తు కలిగించేటటువంటి ద్రాక్షరసం వేరే. 3 రకాలైనటువంటి ద్రాక్షరసాలు ఉంటాయి. కానీ మనకి బైబిల్లో ఏమని ఉంటుందంటే ద్రాక్షరసం అనే ఉంటుంది. చూసే వాళ్ళకి అది ఎలా ఉంటుందని అంటే ఇది దేవునికి విరోధకరమైనది కదా అన్నట్టుగా ఉంటాయి. కాబట్టి మూల పదాన్ని మనం ఎప్పుడు కూడా ఈ గ్రీకులో రాయబడిన పదాలు, హీబ్రూలో రాయబడిన పదాలు, అందుకే గోయల్ ఇందాక మనము సమీప బంధువు గురించి మూల పదాన్ని అందుకే పెట్టడం జరిగింది అన్నమాట. గోయల్ అంటే సమీప బంధువు. అక్కడ వాళ్ళ పద్ధతి ప్రకారంగా ఇక్కడ మనం నెట్లో కొట్టినా సరే గోయల్ కిన్స్మన్ రెడీమర్ అంటే ఏంటి అనేది స్పష్టంగా ఎక్కడి నుండి తీసుకోబడింది అన్నది కూడా మనకి అక్కడ తెలుస్తుంది అన్నమాట. ఇది దాన్ని బట్టే మనం ఎవరికైనా ప్రసంగించేటప్పుడు ఖచ్చితంగా దాన్ని కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఓకేనా? ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే దయచేసి మీరు మాట్లాడొచ్చు. నార్మల్గా ఇప్పుడు పెంటటెక్ చెప్పేటప్పుడు లోతు కుమార్తెల దగ్గరికి వచ్చినప్పుడు ఒక భావన ఉండేది ఏంటంటే, అంటే వీళ్ళని ఎందుకని దేవుడు ఏమీ శిక్షించకుండా వదిలేశాడని. అయితే ఈరోజు ఇది రూత్ జరిగేటప్పుడు అనిపించిందన్న ఏంటంటే, మేబీ రూత్ గురించని వాళ్ళ సంతతిని దేవుడు అలా ఏమీ చేయకుండా ఉంచారా అన్నది ఒక థాట్ అనిపించింది. ఈజ్ ఇట్ రైట్ అన్నా? అంతేనా? ఖచ్చితంగా అమ్మా. ఎందుకనంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఆదాము నుండి మనం అందరం వచ్చిన వాళ్ళమే కాబట్టి కోరహు ఆ సంతతి అంతా పడదోసేసినా కూడా కోరహు కుమారులు మరి కీర్తన రాసినట్టు మనకు అక్కడ చూస్తాం కదా, భూమి నెరలు విడిచి వారిని మృంగివేసిన అని ఉంటుంది. వాళ్ళ గురించి వాళ్ళ శేషం అనేది కొంతైనా ఉంది, భూమి మీద లేకుండా పోలేదు. కాబట్టి మనము అంటే ఇప్పుడు మోయాబీలనే మనం అనుకుంటున్నాం. అక్కడ గత యెహోషువ గ్రంథం చదివినప్పుడు 7 జాతులు కనాను జాతులు ఉంటే అక్కడ నుండి తరిమేశారు. 31 మంది రాజులతో యుద్ధం చేశారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు ఏమైనా స్థిరంగా ఉన్నారని అంటే వీళ్ళు అంతే. మనిషి యొక్క నైజం ఏంటంటే మరలా పడటమే. ఇశ్రాయేలీలైనా అంత కేర్ఫుల్గా, జాగ్రత్తగా అన్ని విషయాల్లో దేవుడు నడిపించినప్పటికీ కూడా ఏమైంది, చివరికి మరలా బానిసత్వంలోకి వెళ్ళిపోయారు కదా. కాబట్టి ప్రతిదీ కూడా మనం ఆలోచించినప్పుడు ఏదో ఒక విషయం, ఏదో ఒక చిత్తం అనేది, దేవుని ఉద్దేశం అనేది మనుషుల పట్ల ఉంటూనే ఉంది. కంప్లీట్గా దేవుడు
నోవహు కాలంలోనే ఆయన చెప్పాడు, మరి పూర్తిగా నాశనం చేయను అని చెప్పి. అందుకని మనకు యూదులు సరిగ్గా పొందుకోలేరు కాబట్టి మన వరకు రక్షణ వచ్చింది. అది కూడా అది దేవుని చిత్తమే. అది వాళ్ళకి బ్రేక్ ఇచ్చాడు. రెవల్యూషన్‌లో దీన్ని మీరు నేర్చుకుంటారు. ప్రకటన గ్రంథంలో ఏమని నేర్చుకుంటారంటే యూదులకు దేవుడు ఏం చేసాడంటే బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు సంఘం యుగం. ఈ సంఘ యుగంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ సంఘ యుగంలో మనము ఎత్తబడిన తర్వాత మళ్ళీ అప్పుడు యూదుల కాలం వస్తది. అప్పుడు 7 ఏండ్ల శ్రమల కాలం వాళ్ళు అనుభవిస్తారు. మనకి శ్రమల కాలంతో సంబంధం లేదు. మనం సంఘం ఎవరైతే ఉన్నారో యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళు ఎత్తబడతారు. ఈ తర్వాత 7 ఏండ్ల కాలం వస్తది. మరలా మనము ప్రభుతో వచ్చి 1000 ఏండ్ల పరిపాలన కొనసాగిన తర్వాత మహాశ్రమలు ఇవన్నీ జరిగిపోయిన తర్వాత యుగాలు కూడా దేవునితో ఉండటం అనేది మనం చూస్తాం. అందుకని ప్రతిదీ కూడా దేవుడు ఒక ఆర్డర్ ప్రకారంగా వెళ్తాడు. ఎవరిని కూడా మరి అంటే ఎవరైనా సరే మరి తన తన చేత సృష్టింపబడిన వాళ్ళే కాబట్టి సంపూర్ణమైనటువంటిది ఏది కూడా ఆయనకి ఏది ఇది కాదు. కాబట్టి ఇక్కడ మనం ఇంకా చిన్న ప్రవక్తల పుస్తకాల్లో కూడా ఇలాంటివన్నీ మనం చూస్తాం. ఒక్కొక్క వ్యక్తిత్వం కలిగినటువంటి రాజులు ఉంటారు. ఓబద్య గ్రంథం చూసినప్పుడు ఒకరు వాళ్ళని చెరకు అప్పగింపే ముందు వీళ్ళ సహోదరులుగా ఉన్న వీళ్ళే వారు నవ్వటం వలన వీళ్ళని చూసి అపహాస్యం చేయడం వలన దేవుడు వారిని శిక్షకు అప్పగించేస్తాడు అనమాట. ఇలాంటివన్నీ కూడా దేవుడు మనం చూసినప్పుడు ఖచ్చితంగా దేవుని ఉద్దేశం ప్రతి ఒక్కరి పట్ల ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆయన కావాలని ఆయన ఆశపడుతున్నాడు అంతే. ప్రైజ్ లార్డ్ అన్నా. చెప్పండి. అంటే ఇప్పుడు చాలా చర్చెస్ లో చెప్తారు, ఈవెన్ మా చర్చ్ కూడా ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పరలోక రాజు వెళ్ళిపోయారని చెప్తున్నారు. చనిపోయిన వాళ్ళు పరదేశంలో ఉంటారు కదన్నా. అంటే ఇది మొత్తం అందరూ కలిసి ఓల్డ్ టెస్ట్మెంట్ లో చనిపోయిన వాళ్ళు, న్యూ టెస్ట్మెంట్ లో, అండ్ ఇప్పుడు అందరూ కలిసి కూడా ఒకేసారి ఎత్తపెడతారు. అంటే మాకు తెలిసిందంతే అన్న. అది ఒక్కసారి క్లారిటీ ఇవ్వరన్నా. అవునమ్మా. అయితే దానికి ప్రతిదానికి కూడా కొన్ని వ్యూస్ అనేవి ఉంటాయి. ఇందాక మనం డేట్స్ గురించి చెప్పుకున్నప్పుడు కొంతమంది దావీదు కాలంలోను, తర్వాత సమూయేలు కాలంలోను, దావీదు కాలం తర్వాత రాసిందని, ఇలాగా ప్రతి దానికి కూడా వ్యూస్ అనేవి ఉంటాయి. అయితే ఎఫెసీ పత్రిక అనుకుంటా, ఆయన చనిపోయిన తర్వాత చరణగా తీసుకొని పోయిన అనే మాట మనం చూస్తాం కదా. ఆ మాట అదే ఆ రెఫరెన్స్ బట్టి, అలాగే నీవు నాతో పాటు పరదేశంలో ఉందువు అని సిలువ మీద కుడి పక్కన ఉన్న దొంగతో ప్రభు అన్నాడు కదా. మరి ఈ రెండు మాటలు ఇంకా కొన్ని దానికి సపోర్ట్ చేసేటటువంటి రెఫరెన్సెస్ ఉన్నాయి. ఆ రెండు మాటలు బట్టి ఏంటింట పరదేశంలో ఉన్నారు అనేటటువంటి విషయాన్ని బైబిల్ పండితులు రూఢిపరుస్తారు అన్నమాట. అర్థమైందా? ఈ చెరల దొంగతో ప్రభు ఏమన్నాడు? నీవు నేడు నాతో పరదేశంలో. ఎఫెసీ పత్రిక రెఫరెన్స్ గుర్తులేదు కానీ ఆయన